వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. నేను రాజశేఖర్. సో ముందుగా రైట్ రాజశేఖర్ కంటిన్యూ చేయండి. చాలా ముందుగా మనం వెళ్తున్నాం. ముందు అసలు కర్ణాటక హీట్ అనేది అసలు అది కొత్త అధ్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ మనకి నెలకొల్పింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే పౌరహౌరీ పోటీ ఉంటుందేమో, లేకపోతే వేరే పార్టీ ఒక సపోర్ట్ ఉంటుందేమో, అంటే జేడీఎస్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అలాంటి ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ పూర్తిగా తలకిందులు చేస్తూ క్లియర్ మెజారిటీ, అంటే ఎవరు మాకు అవసరం లేదు మేమే అన్నట్టుగా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇంకా సీఎం అభ్యర్థి తరువాయి అన్నట్లుగా క్లియర్ గా ఆ మంత్రాలు కూడా జరుగుతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే చాలా క్లియర్ ఆధిపత్యం, అంటే మ్యాజిక్ ఫిగర్ 113 దాటేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆధిపత్యం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ అనేది మరొకసారి బలాన్ని పుంజుకుంది, ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీనికి చాలా కారణాలు కూడా మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ సీట్లో ఇప్పుడు ఎంతవరకు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ అభివాళ్ళు ఇంకా చెప్పండి రాజశేఖర్. ఇప్పుడు కొత్త అధ్యాయం అని మనం అనుకున్నాము. అయితే కొత్త అధ్యాయం కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక విషయం మనం చర్చించుకోవాలి ముందుగా. సో దీంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు ఈ డిస్కషన్స్ మనం చూస్తే కర్ణాటక ఎన్నికలు అనేది ఈరోజు చాలా వరకు మనం చెప్పుకోవాల్సింది. ఎందుకు అంటే గతంలో చూసుకుంటే 1972లో కాంగ్రెస్ ఏ పార్టీ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆఫ్టర్ దట్ 1975లో ఫామ్ చేసింది. మళ్ళీ తర్వాత 1999లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా 1999లో కూడా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా కూడా ఎన్నికల్లో గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ప్రాంతీయ పార్టీలు ఎవ్వి లేకుండా ఆఫ్టర్ దట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత 2013లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో ఈ అంతటి గ్యాప్ తర్వాత అల్టిమేట్గా మళ్ళీ ఈసారి 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీల సపోర్ట్ లేకుండా అధికారంలోకి రావడం అసలు చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. అంటే ఇంకొక బీజేపీ అల్టిమేట్ గా బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉంది, మేము గెలుస్తాము, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, ఈసారి మాదే రాజ్యం, ఈసారి ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి కూడా మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు కర్ణాటక ప్రజలు అని చెప్పేసి ప్రజానాడితో పాటుగా ఇంకొక విషయం మనం మర్చిపోతా ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా క్రియాశీలకంగా కర్ణాటకలో తిరిగిన సిచ్యువేషన్స్, రోజుకొక సమావేశాలు, రోజుకొక మీటింగ్స్ పెట్టడము, ఆకర్షించడము, ఇతర నేతల్ని గ్రాఫింగ్ చేసుకోవడము, లైక్ తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు లాంటి కేసెస్లో అట్లాంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, ఎమ్మెల్యేలను ఆకర్షుకోవాలి అండ్ మా పార్టీలోకి మలుచుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు బీజేపీ చేసింది. అయినప్పటికీ అల్టిమేట్ గా ఈ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సో దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలపై కూడా కొంత పర్సెంటేజ్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాజశేఖర్. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ బీజేపీకి పెద్ద ఇంపాక్ట్ ఎక్కడ జరిగింది, బళ్ళారి అనేటువంటి ప్రాంతంలో జరిగింది. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డికి క్లియర్ కట్ గా కూడా బీజేపీలో ఉంటాడు, బీజేపీ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాడు, ఖచ్చితంగా బీజేపీ మెజారిటీ తీసుకొస్తుంది బళ్ళారి నుంచి. ఎందుకంటే బళ్ళారి ఆల్మోస్ట్ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి బళ్ళారికి సంబంధించి అల్టిమేట్ గ్రాఫ్ తగ్గిపోయింది. మోస్ట్ ఆఫ్ ప్రాబబ్లీ వీళ్ళు ఏం చేశారు, గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి, అదేవిధంగా కోస్టల్ కర్ణాటక, మరొకసారి చూసుకుంటే మనము ముంబై కర్ణాటక, వీటిపైన కొంచెం ఫోకస్ పెట్టింది. ఈ ఫోకస్ అంతా కూడా అల్టిమేట్గా ఏమైంది, రాంగ్ డైవర్షన్ మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా ఈ రాంగ్ డైవర్షన్స్ కావడం వల్ల బీజేపీ కంప్లీట్గా స్వీప్ అయి పెట్టే పరిస్థితి ఈ రోజు వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకునే సిచ్యువేషన్స్ అనేది మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిజంగా గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం మీరు అన్నట్టు చాలా ఎక్కువ. ఎందుకంటే తను సొంతగా తను ఒక్కడే గెలిచాడు, కాకపోతే చాలా బీజేపీకి నిజంగా 25 స్థానాల వరకు బీజేపీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజు క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితి కూడా మనం అది కూడా చాలా మెయిన్ పాయింట్. ఎందుకంటే అంత ప్రభావితం చేయకపోతే కాంగ్రెస్ మెజార్టీ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఓట్ల శాతం తగ్గడానికి, సీట్ల శాతం తగ్గడానికి ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు 100%. అంతేకాకుండా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి క్లియర్గా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే 136 సీట్లను సాధించి ఈసారి తొలిసారిగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. కర్ణాటక ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీల మద్దతు లేకుండా గతంలో చాలా సందర్భాలలో మనం చూసుకుంటే ఒక 5-6 సందర్భాలలో మాత్రమే కాంగ్రెస్ ఇట్లా డైరెక్ట్గా కర్ణాటకలో ఫామ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం అల్టిమేట్గా ఫామ్ చేస్తోంది. సో మనతో పాటుగా సీతారాములు గారు, కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో సీతారాములు గారు, కంగ్రాచులేషన్స్. ముందుగా కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకున్నారు, ఎట్టకేలకి మీ అందరి శ్రమ ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 10 సంవత్సరాల మీ అందరి కృషి, 10 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవదొడుకులు ఎదుర్కొంటోంది. ఇటు అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ని కొంత అణిచేయాలి అని చూస్తున్నటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసే విధంగా ఈ రోజు కర్ణాటకలో సీట్ గెలుచుకున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో మరి ఈ ఇంపాక్ట్ ఇతర రాష్ట్రాలపై పడుతుందా? తప్పనిసరిగా అండి. కర్ణాటక అనేది ఒక దిక్సూచి అనేది మేము నిన్న చెప్పాము, మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా
130 నుంచి 140 సీట్లు వస్తాయని నిన్న డిబేట్లో కూడా మీ ముందే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ కర్ణాటక అనేది భారతదేశ రాజకీయాల మొత్తం మీద కూడా ప్రభావం పడుతుంది. కర్ణాటక చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రేపు నెక్స్ట్ రాబోయేది కూడా తెలంగాణ రాష్ట్రం. తప్పనిసరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తుంది. అలాగే మాకు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది ఇప్పుడు భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు, వ్యాపార వర్గాలు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారని రైతులు కానీ కూలి వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు కర్ణాటకలో ఇంత అనూహ్య విజయం సాధించడానికి కారణం బడుగు బలహీన వర్గాలు. అలాగే నిన్న రిచ్ పీపుల్ కూడా కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీలు వచ్చినాయి. ఈ రకంగా చూసుకుంటా పోతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి, ఎప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆశాభావంతో ఉన్నారు. మేము తప్పనిసరిగా ఈ 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో అన్ని కష్టాలు తగ్గట్టు ఫలితంగా కర్ణాటక ఫలితాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా అధిష్టానంలో ఉన్న పెద్దలందరూ అయితే రాష్ట్రం అయితే కర్ణాటకలో ఎలా ఐకమత్యంగా చేస్తారో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే ఐకమత్యంగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటుపడతారు. బీజేపీ వారు ఏయో కలలు కంటున్నారు, తెలంగాణలో 30 సీట్లు వస్తే అధికారంలోకి వస్తామని. అట్నే బీఆర్ఎస్ కూడా స్వామి గారు 100 సీట్లు వస్తాయి, 2018లో వచ్చినాయి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంతకు ముందులాగా లేరు, చైతన్యవంతులయ్యారు. ఏ ప్రభుత్వం ఏమి చేస్తున్నది, ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం సుఖ సంతోషాలతో ఉన్నాం అనేది గమనిస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏ పార్టీ అండదండలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో చూపిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ప్రధానంగా ఇంత అనూహ్య విజయం రావడానికి రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర దాదాపుగా అక్కడ 56-60 సీట్లలో ఆయన గారు తిరిగిన దగ్గర కూడా దగ్గర 42-43 సీట్లలో కూడా ఇప్పుడు కర్ణాటకలో గెలవటం జరిగింది. అదే రకంగా భారతదేశం మొత్తం కూడా జోడో యాత్ర ప్రభావం ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశం మొత్తం కూడా ఇంకా పాదయాత్ర చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. తప్పనిసరిగా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఈ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా మేము ఆనందం వ్యక్తం చేస్తూ మేము ఇప్పుడే సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం కొత్తగూడెంలో. దీనికి మాకు అనుకూలించే విషయాలు కూడా ముందు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చిన్న తప్పిదం చేయకుండా ముందుకు పోదని, తప్పనిసరిగా దేశంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పరిస్థితుల్లో చూసుకుంటే కాంగ్రెస్ అక్కడ విషయం అనేది బీజేపీ వైఫల్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కొన్ని సెంటిమెంట్ బజరంగ బలి అనేది ఒక ప్రధానంగా వినిపించినటువంటిది. అసలు ఆంజనేయ చుట్టూ ఎంత తిరిగిందో రాజకీయం నేను చెప్పక్కర్లేదు, అంతవరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అది కూడా వర్కౌట్ చేస్తుందని చెప్పొచ్చా, లేకపోతే అనర్హత వేటు ఏదైతే రాహుల్ గాంధీని చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి అనుకోవచ్చా మనం? సీతారాములు గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ లో ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీపై పడ్డటువంటి అనర్హత వేటు, దాంతో పాటుగా బజరంగ్ దళకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా రేజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీపై పడిందంటారా? తప్పనిసరిగా అది చాలా అన్యాయంగా ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ఒక చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఆయన మీద అనర్హత వేటు వేసిందే కాకుండా ఆయన క్వార్టర్లో ఖాళీ చేయడం, చాలా మంది సామాన్య ప్రజలు ఆయన అభిమానులు ఏడ్చారు కూడా. అది కర్ణాటక ప్రజల్లో, పేద ప్రజల్లో కూడా అది మేము తీసుకోగలిగినాం. రాహుల్ గాంధీని అన్యాయంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన క్వార్టర్ని ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన చర్యలు బీజేపీ చేస్తుంది. రాను కూడా ఇంకా ఇంతకన్నా అఘాయిత్యాలు చేస్తుంది ఆ ప్రభుత్వం తెలుస్తుంది అనేది మా అక్కడున్న కర్ణాటకలో ఉన్న స్టేట్ లీడర్లు కూడా ప్రజల్లో తీసుకుపోగలిగారు.
మేధావులు కూడా దీన్ని ఇట్లా చూసుకుంటూ పోతే రాను రాను ఎవరికి కూడా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉండదు ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే అనేది ఆలోచించి మంచి చెంపదెబ్బ అనేది కర్ణాటకలో కొట్టారనేది మేము భావిస్తున్నాం. జోడో అలాగే జోడో యాత్ర కూడా బాగా ఎఫెక్ట్ పడ్డది. దాని ప్రభావం కూడా కర్ణాటకలో చాలా అంటే డికే శివకుమార్ గారు అక్కడ దగ్గర దగ్గర 22 రోజులు 23 రోజులు నిద్ర లేకుండా కష్టపడ్డారు. నిద్ర ఆగారాలు లేకుండా రోజుకు లక్షల మందికి భోజనం పెట్టుకుండా ఇక ఒక జాతరలాగా జరిగింది కర్ణాటకలో. దాన్ని కూడా అక్కడ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మా కర్ణాటక రాష్ట్ర నాయకులు, అధిష్టాన నాయకులు ఉమ్మడిగా కలిసి మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే ఒక దళితులకి ఖర్గే గారికి అక్కడ అధ్యక్ష పదవి ఇవ్వటం కూడా కర్ణాటకలో ప్రజలు గమనించారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓన్లీ కాంగ్రెసే కాపాడిద్దనే ఒక మంచి ఆలోచనతో అక్కడ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని మేము భావిస్తున్నాం. నెక్స్ట్ మనం బీజేపీ సంబంధించినటువంటి నేత మనతో పాటు ఉన్నారు, వెంకటేశ్వర్ గారు. నమస్తే వెంకటేశ్వర్. ఎస్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా మీరు ఏ కారణాలు అనుకుంటున్నారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకుంటే? అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రజా పల్స్ మాత్రం మాకే అనుకూలంగా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది బీజేపీ నేతలు. అలాగే మోదీ, అమిత్ షా లాంటి వారు వెళ్ళడం, రోడ్ షోలు చేయడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని ఊహించినప్పుడు కూడా ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని ముందే ఊహించారా? అంటే ఎలా కారణాలు ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ముందుగా కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ఈరోజు బయటకు వచ్చి క్యూలలో నిల్చొని ఓటింగ్ లో పాల్గొన్నటువంటి యువత మహాశయులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే వాటిని బేరీజు వేసుకొని ఎక్కడ పార్టీ వెనుకకు తగ్గిందో దాని గురించి పూర్తి విశ్లేషణతో మళ్ళీ మీడియా ముందుకు వస్తామని చెప్పి ఇంతకుముందే అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో కారణాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ మిత్రులకి ఈ విజయం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇక ఇంతకు ముందు వారు వాయనాడ్ ఎంపీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన డిస్క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతూ అన్యాయంగా డిస్క్వాలిఫై చేశారు వారిని. దాని ప్రతిఫలమే ఈ రోజు కర్ణాటక ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని వారు చెప్పడం ఏదైతే ఉందో దాన్ని నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ తో కోయిలేషన్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ గారు కూడా సేమ్ 2 years కన్విక్షన్ పడి ఎప్పుడైతే వారు డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందో ఆ రోజు ఆ డిస్క్వాలిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. అంటే 2 years కన్విక్షన్ పడితే సరిపోదు, దాన్ని ప్రూవ్ అయిన తర్వాతనే మనము డిస్క్వాలిఫై చేయాలనే ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకొచ్చి వారి పార్టీ తీసుకొచ్చిన చట్టానికి సంబంధించిన ఆ పేపర్స్ ని తీసుకొచ్చి ఆ రోజు రాహుల్ గాంధీ గారు వాటిని చించేయడం జరిగింది మీడియా ముందట. అంటే ఈ చట్టం కరెక్ట్ గానే రిప్రజెంట్ చేస్తున్నారు. 2 years కన్విక్షన్ పడిన ఎవరైనా సరే అధికారంలో ఉండడానికి వీలు లేదని ఆ రోజు వారు గొప్పగా భాషనివ్వడం జరిగింది. ఆ తదనంతరం కూడా చాలా మంది బిఎస్పీ పార్టీకి సంబంధించిన అఫ్జల్ అన్సారీ గారు కావచ్చు, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైజల్ గారు కావచ్చు, అలాగే అబ్దుల్ ఆజం సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఆజం ఖాన్ గారు కావచ్చు, ఇలా జయలలిత గారి మీద కూడా ఒకసారి కన్విక్షన్ పడినప్పుడు ఆమె కూడా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక లోక్సభ సభ్యుడు అతను పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు, కొన్ని అపోజిషన్ లీడర్ కూడా కాదు. సో ఒక లోక్సభ సభ్యుడిపై ఏదైతే 2 years కన్విక్షన్ పడ్డదో ఆయన చేసిన దురహంకార వ్యాఖ్యలకి ఆయన కన్విక్షన్ కోర్టు వేసింది. అది ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, లేకపోతే నరేంద్ర మోదీ గారికి సంబంధం లేదు. కోర్టు విచారణ అనంతరం రాహుల్ గాంధీ గారికి 2 years కన్విక్షన్ విధించి ఆయన పదవిలో కొనసాగడానికి అనర్హుడని ఏ రోజైతే తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటరీ గారు అతన్ని డిస్క్వాలిఫై చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ
ఎక్కడ కూడా సంబంధం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి అగేన్స్ట్ గా కేసు వేసిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన మోడీ సామాజిక వర్గానికి, అంటే మోడీ సర్నేమ్ ని క్యారీ చేస్తాడు తప్ప మోడీ గారికి కానీ ఆయనకు కానీ ఎలాంటి సంబంధం లేదు. సో ఇక్కడ గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, మనం నోటికి వచ్చినట్టు మాట్లాడి మనం ఆ రోజు కోర్టు కూడా రాహుల్ గాంధీ గారికి ఒక సూచన చేయడం జరిగింది. మీరు ఆ సంబంధిత వర్గానికి క్షమాపణ కోరండి, ఆ తదనంతరం మీపై పడిన శిక్షను కూడా తగ్గించే విధంగా ఆలోచించవచ్చు అనే ఒక సూచన కూడా కోర్టు చేసినప్పటికీ వారు ధిక్కరించి నాకు శిక్ష వేయండి, నేను శిక్ష అనుభవించడానికి రెడీ ఉన్నా అన్నారు. అంటే దురహంకార వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా తగ్గకుండా కోర్టును కూడా ధిక్కరించే విధంగా ఆ రోజు వ్యవహరించినందుకు ఆయన ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు. దానికి డిస్క్వాలిఫికేషన్ కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు ఆయన డిస్క్వాలిఫై చేసినందుకే రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం అక్షరాల తప్పు. దీన్ని మాత్రం భారతీయ జనతా పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు ఒక్కరితోనే జరగలేదు. దేశంలో ఇట్లాంటి నేతలు, పార్టీల అధ్యక్షులు చాలా మంది ఇంతకు ముందు ఈ డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొన్నారు. ఇదేం పెద్ద సమస్య కాదు. ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాదు, లేదంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. కాబట్టి ఒక ఎంపీ తాను చేసిన దురహంకార వ్యాఖ్యలకి ఆయన పదవిని కోల్పోవడం అనేది పూర్తి ఈరోజు చట్టం తన పని తాను చేసిందనే చెప్పాలి ఈ విషయంలో. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలకు వస్తే చాలా అంశాలు ఈరోజు కన్నడ ప్రజలను ఏదైతే మభ్యపెట్టి ఒక ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చి ఈ రోజు కన్నడ ప్రజల వెంకటాచారి గారు, మీరు అన్నటువంటి ఒక ఎంపీ ఉన్న హోదాలో ఉన్నటువంటి ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటూ కూడా మీరు మాట్లాడిన దానికి మనతో పాటు కాంగ్రెస్ నేత సీతారాములు గారు కూడా ఉన్నారు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో ఒకసారి విందాం. సీతారాములు గారు. సార్ హలో. సీతారాములు గారు. హలో. రాహుల్ గాంధీ గారు ఎంపీ, ఆయన సామాన్య వ్యక్తి, ఆయన అధ్యక్షుడు కాదు, ఇంకొకటి అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ మేము భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని మేము ఊహించుకుంటున్నాం. వాళ్ళకు కావచ్చు, వాళ్ళ పెద్ద నాయకులు వాళ్ళ నాయకులు కావచ్చు, మాకు పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అనేము. కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారతదేశంలో యాత్ర చేసి విశేష స్పందన వచ్చి భారతదేశ ప్రజల మొత్తం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని కోరుకుంటున్న తరుణంలో ఒక పార్లమెంట్ లో ఆయన నిర్దాక్షిణంగా మాట్లాడినప్పుడు ఆయన ఎలాగా రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలి, ఈయన అసలు పార్లమెంట్ రాకుండా ఎలా చేయాలని కక్షపూరితంగా బీజేపీ చేసింది. అది మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ అంటున్నారు కదా. ఒక కాంగ్రెస్ పార్టీలు కక్ష కట్టి బీజేపీ మీద అంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, మేధావులు అంటున్నారు. బీజేపీకి సంబంధం లేదని ఇప్పుడు వారు చెప్తే కుదరదు కదా. తప్పనిసరిగా బీజేపీ రాహుల్ గాంధీని ఎట్లా ఈయన ముందుకు పోతాడు, రేపు 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు, ఈయన్ని ఎలా అణిచివేయాలని కుట్రపూరితంగా బీజేపీ చేసిన పని అది. సో వెంకటాచారి గారు, దీనికి మీరేం చెప్తారు సమాధానం? కాంగ్రెస్ మిత్రులు ఒకటి గమనించాలి, ఎప్పుడైనా కోర్టులకి ప్రభుత్వాలకు సంబంధం ఉండదండి. ఈ రోజు నేను కూడా ఒకటి అలిగేషన్ చేయగలుగుతా. రాజస్థాన్ లో వారి ప్రభుత్వం ఉంది, మరి అక్కడ హైకోర్టు అంతా వారు చెప్పిన తీర్పులే బయటకు వస్తున్నాయా? వారిని సమాధానం చెప్పమనండి. కోర్టు అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ, దాన్ని కూడా ప్రభుత్వాలతో ముడిపెట్టడం అనేది అది చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ వాళ్ళకి ఇది అలవాటే. ఎందుకంటే 356 ఆర్టికల్ ఇప్పటికీ దేశంలో 100 సార్లు యూజ్ చేసి ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి చట్టాలను చేతిలోకి తీసుకోవడము ఇవన్నీ వారికి అలవాటు. కాబట్టి వారు అదే రకంగా ఆలోచిస్తారు. వారి కార్యకర్తల దృష్టి కూడా అదే రకంగా ఉంటుందని ఈ రోజు మరొకసారి వారు చెప్పగానే చెప్పారు. సరే, ఇక రాహుల్ గాంధీ గారి అంశాన్ని, డిస్క్వాలిఫికేషన్ అంశాన్ని పక్కన పెడితే ఈ రోజు మీరు అడిగారు కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు ఏమున్నాయి అని. ఈ రోజు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం కేవలం కర్ణాటకకే కాదు, యావత్ దేశానికి కూడా ఒక బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అక్కడ అన్ని హామీలను పక్కన పెట్టండి, ఒక్కటి మాత్రం జనాకి ఈ రోజు భారతదేశంలో ప్రజలకు కావాల్సిన ఒక చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ రోజు దేశంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే చట్టం అందరికీ సమానం, చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలనే ఒక సహృద్భావంతో ఈ రోజు యూసీసీని ఈ రోజు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వస్తే కర్ణాటక నుంచే స్టార్ట్ చేస్తాము యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేయడం అని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దానికి ప్రజలు ఈ రోజు వ్యతిరేకంగా
తీర్పు ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ నుంచి కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఇంప్లిమెంట్ అయి ఉంటే దేశం అంతా అందరికీ ఒకే చట్టం ముందు అందరూ సమానంగా ఉండేవారు. కానీ ఈ రోజు కొన్ని మతాలకు సంబంధించి వారికి మ్యారేజ్ లాస్ సపరేట్ ఉంటాయి, ల్యాండ్ లాస్ సపరేట్ ఉంటాయి, వారు ఎక్కడన్నా వక్ఫ్ బోర్డ్ ని క్లెయిమ్ చేయొచ్చు, లేదంటే వారు ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకోవచ్చు, వారు ఎంతమంది సంతానాన్న కానొచ్చు. కానీ ఇంకొక వర్గానికి వాళ్ళ సంతానం ఎట్లుండాలి, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లుండాలి, వాళ్ళ డైవర్స్ ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలనే దానికి ప్రతి ఒక్కదానికి ఈ రోజు రిస్ట్రిక్షన్ ఉంది. సో లా అనేది అందరికి ఈక్వల్ గా లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం, ఒక సహృద్భావంతో ఒక నిర్ణయం తీసుకొని అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై చేస్తే అన్ని వర్గాలు కూడా దేశంలో సంతోషంతో ఉంటాయనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కర్ణాటకలో మేనిఫెస్టోలో అంశం పెట్టినప్పటికీ కూడా దాన్ని ప్రజలు ఆమోదించకపోవడం అనేది బాధాకరం. కానీ ఖచ్చితంగా ఈ రోజు కన్నడ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కడైనా విఫలమయ్యారేమో తెలియదు, కానీ ఖచ్చితంగా దేశంలో మాత్రం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అమలు పరుస్తుందనే ఒక బలమైన నమ్మకం మాకుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో చట్టం కూడా అందరికీ సమానంగా ఉంటుందనే ఆశాభావం కూడా మాకుంది. ఇప్పట్లో స్వామి వివేక్ పటేల్ గారు మనతో బీఆర్ఎస్ నేత అందుబాటులో ఉన్నారు, ఆయన కూడా ఒకసారి కూడా మాట్లాడదాం. సో స్వామి గారు, ఇప్పుడు అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరొకరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ మొదటి నుంచి అధికారంలోకి వస్తానన్నటువంటి ధీమాను వ్యక్తం చేసింది. ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేషన్తో మేము ఉన్నామంటూ కూడా బీజేపీ వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ అల్టిమేట్ గా విజయం సాధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తా ఉంది? మీకు సాలు దొరో సెలవు దొరో అని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు ఒక బుద్ధి చెప్పిర్రు. కాంగ్రెస్ కి వచ్చే సీట్లు బీజేపీకి వచ్చినటువంటి సీట్లకు డబుల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. దాదాపు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థానాలల్లో 66 స్థానాలు బీజేపీకి వస్తే 136 స్థానాలు కాంగ్రెస్ వచ్చినాయి. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు ఒక సంపూర్ణ మెజారిటీని అప్పచెప్పారు. హంగొచ్చే పరిస్థితి ఉంది, జేడిఎస్ కీలకం అవుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఒక పూర్తి స్థాయి తీర్పును మరి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూపడం జరిగింది. బీజేపీని ఏదైతే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మతతత్వ పార్టీలకు చోటు లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సోదర భావంతో అన్ని మతాల వాళ్ళతోని ఒక సహృదయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హిజాబ్ అని చెప్పి ఒక దాన్ని వాళ్ళు ఇష్యూ చేయడము, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడము, రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్ర అంటే నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు కర్ణాటకలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి 66 నియోజకవర్గాలను కవర్ చేస్తే నాకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు అందులో 50కి పైచిలకు మరి నియోజకవర్గాలన్నీ కూడా గెలవడం జరిగింది. ప్రధాని మరి మణిపూర్ అల్లర్లను పక్కన పెట్టి, మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసను పక్కన పెట్టి కర్ణాటక ఎలక్షన్స్ బేస్ చేసుకొని అమిత్ షా కావచ్చు, మోడీ గారు కావచ్చు, కర్ణాటకలోనే వాళ్ళు బాగా వేసినప్పటికీ ప్రజలు నమ్మలేదు. మా కొద్ది 40% కమిషన్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజల తిరస్కారానికి గురయ్యారు బీజేపీ పార్టీ. ఇదే తిరస్కారం మరి యావత్ భారతదేశ ప్రజల నుండి రానున్నటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నో ఆ బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే మరి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. మరి రాజకీయాలలో మరి ఈరోజు పార్టీలు దేశాన్ని కాపాడంలో భాగంగా ఖచ్చితంగా కూడా బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు భారతదేశం మొత్తాన్ని అంబానీ అదానీ మరి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఈ భారతదేశం వాళ్ళు పెడతా ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన ఘటనే ఈ రోజు వచ్చిన రిజల్ట్.
మరి ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం మిగతా రాష్ట్రాల మీద ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల మీద ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ఫ్రెష్ అప్డేట్స్ తోని. పూర్తిగా కూడా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అసలు గాంధీ భవన్ లో వాతావరణం ఎలా ఉంది అండ్ కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు, టోటల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, గాంధీ భవన్ లో పరిస్థితులు ఏ విధంగా? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మరొకసారి ఘన విజయం సాధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ముందు నుంచి డి అంటే డి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్న సిచ్యువేషన్స్ లో ఏకదాటిగా 136 సీట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మరొకసారి కర్ణాటకలో అధికారంలో రాబోతా ఉంది. సో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినాయో దానికి ఒక అంచనాలు కూడా మించి ఈ యొక్క కాంగ్రెస్ అనేది ఘన విజయంగా అయితే ఒక ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక 136 ఆధిక్య దిశగా అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పటికే మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక బీజేపీ ఏదైతే ఉందో 104 స్థానాలు అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో ఒక హంగ్ జేడీఎస్ యొక్క నేపథ్యంలో హంగ్ ఏర్పడింది. అయితే చూసుకున్నట్లయితే దానికి ఒక 70 స్థానాలు కూడా ఒక దాటలేని పరిస్థితి అయితే ఒక బీజేపీ అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే 136 స్థానాల్లో అధిక్యంలో ఉన్న కాంగ్రెస్ మనం చూసుకున్నట్లయితే ఘన విజయం సాధించింది. అయితే ఒక గత 35 ఏళ్ల ఒక చరిత్ర మనం కర్ణాటక చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఎన్నడూ కని ఎరుగని ఒక రీతులు అయితే కాంగ్రెస్ యొక్క ఘన విజయం తీసుకైతే వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎంతో ఆనందం ఒక హర్షం వ్యక్తం చేస్తాం. ఇప్పటికే ఈ యొక్క మనం గతంలో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ చేపట్టిన ఒక భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో ఒక పునర్జీవనానికి కాంగ్రెస్ కు ఒక నాంది పలికి ఒక బాటగా రాహుల్ గాంధీ అయితే చేపట్టారు. ఆ దిశలోనే ఒక మొదటి విజయం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అయితే మనం చూసుకుంటే ఘన విజయం సాధించింది కర్ణాటక. తెలంగాణలో చూసుకున్నట్లయితే మరో విజయం సాధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఒక 2024 మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎర్రగొట్ట మీద ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ యొక్క జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నాం. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దీనికి ఈ యొక్క ఘన విజయం కర్ణాటకలో యొక్క ఫలితాలు వీళ్ళ యొక్క లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ తరఫున యొక్క లీడింగ్ లో ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే ఢిల్లీలో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఏవైతే ఒక మేనిఫెస్టో ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి 5 కూడా నెరవేర్స్తాం తొలి రోజు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఉన్నాయో ఒక విద్వేషాలు పూరితమైన దానికి సంబంధించి ఒక దుకాణం అయితే మూసిపడిపోయింది. ఏవైతే ఒక నీతి నిజాయితీ గల యొక్క ప్రేమల్ని మేమైతే కర్ణాటక ప్రజలైతే మేము దోచుకున్నాం. ఆ దిశలోనే దీనికి సంబంధించి కర్ణాటక యొక్క కాంగ్రెస్ గెలుపు దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక 5 మేనిఫెస్టోలు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కర్ణాటక ప్రజలైతే సంబంధించి కూడా ఓట్లేసారని కూడా మనం భావించే చూడాలి. దీనికి సంబంధించి ఒక ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే గృహ జ్యోతి ఇదేదైతే ఉందో ఒక 200 యూనిట్లు సంబంధించి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉచితంగా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఉంది. రెండో చూసుకున్నట్లయితే గృహ లక్ష్మి ఎవరైతే ఉన్నారో 1.15 కోట్ల ఎవరైతే ఉన్నారో గృహిణులు దీనికి సంబంధించి 2000 ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే ఇంకో మేనిఫెస్టో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి 10 కిలోల ఉచిత బియ్యం కావచ్చు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2000 ఇస్తాం అని, ఎవరైతే పట్టుబద్దులు ఉన్నారో వాళ్ళకి 2000, అలాగే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి 1500 ఇచ్చే ఇది ఒకటి ఉంది. అయితే 5th గా మనం చూసుకున్నట్లయితే ఇది ఎంతో ఆసక్తి రేపే ఇది ఒకటి మనం కర్ణాటక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో బస్సుల్లో మహిళలకి ఉచితంగా సర్వీస్ అయితే ఉంది. అయితే ఈ యొక్క ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యారంటీ కార్డుగా అయితే ఈ యొక్క మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దీని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా అటు ఓటర్లను కూడా కైవసం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చూసుకుంటే యువత అలాగే మహిళలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా అయితే ఉంది. అయితే అధికారంలో వచ్చిన మొదటి వెంటనే దీనికి సంబంధించి సైన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనం ఒకవైపు జేడీఎస్ ఎవరైనా ఒక కుమారస్వామి ఉన్నారో ఒక కింగ్ మేకర్ గా వాళ్ళని ఒక నేపథ్యంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఎటులో కూడా ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినో దానికి అంచనాలకు కూడా ఏవి రాకపోవచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నూతన ఉత్తేజం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ
తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే విజయం అనేది ఊహించినటువంటి విజయం, అంటే పొత్తు ఉండొచ్చు, హంగు ఉండొచ్చు అన్నటువంటి నేపథ్యంలో ఊహించని పరిణామంతో ముందుకు దూసుకుపోతున్నారు. నిజంగా ఒక బూస్టప్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉండవచ్చు, దానికి కాంగ్రెస్ నేతలు ఎలాంటి వర్షన్ చెప్తున్నారు? రైట్ రాజశేఖర్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గతంలో చూస్తున్నట్లయితే కింగ్ మేకర్ గా ఎవరైతే అనుకున్నామో కుమారస్వామి అయితే మనం తెలుసు. అయితే ఇప్పుడైతే నిరాశ చెందారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ లోనే ఒక సీఎం సీటు కోసం పోటీ అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా అగ్ర అధిష్టానం అయితే ఇక సీఎం సీటు ఎవరిది అనేది ఒక నిర్ణయించే పరిస్థితి అయితే ఉంది. అయితే సిద్దిరామయ్య కావచ్చు, లేదంటే శివకుమార్ కావచ్చు అనేది మరికొద్ది తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనికి నిదర్శనమే. దాని ఇంపాక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మీద పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో. కర్ణాటక ఎన్నికలు ఇది 2వ విజయం భావిస్తారు. 3వ విజయంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఒక ఘన విజయం, సేమ్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అంచనాల నుంచి కూడా తెలంగాణలో కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలు ఉంది. అయితే మనం గతంలో చూసుకున్నట్టు కాంగ్రెస్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రియాంక గాంధీ రావడం జరిగింది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అయితే ప్రకటించారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ వరంగల్ వేదిక అయితే ఒక రైతు డిక్లరేషన్ అయితే అక్కడ డిక్లేర్ చేసి వాళ్ళని ధీమా అయితే వ్యక్తం ఒక ఆసరగా మేము ఉంటామని చెప్పేసి వారికి అట్టు పరిస్థితులు వాళ్ళకైతే ఆదుకునే పరిస్థితి చేస్తామని చెప్పేసి అధికారులు వస్తే ఏమేమి చేస్తామని చెప్పేసి గత పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఇంకా మరో దఫలాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రియాంక గాంధీ. ఎందుకంటే ఇప్పటికే యూత్ డిక్లరేషన్ ద్వారా చాలా మంది యొక్క యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో చూసుకున్నట్లయితే సక్సెస్ దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది. ఈ దిశగానే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా భవిష్యత్తులో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని సార్లు అయితే ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తారు, మరికొన్ని డిక్లరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇంకోటి చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులపై కాంగ్రెస్ ఒక జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఇంతకు ముందే మనం రేవంత్ రెడ్డి మాటలు అయితే మనం విన్నాం. అయితే చూడాలి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో అయితే ఒకవైపు అయితే కాంగ్రెస్ వర్గీయులు మాత్రం ఒక సంబరాల్లో చేసుకున్న పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా సేమ్ రిజల్ట్స్ పునరావృతున్నారు. ఒకవైపు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ కేంద్రంలో కూడా ఒక చక్రం తిప్పే విధంగా ఒక ధీటుగా ఒక బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీజేపీ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చిన ఫలితాల యొక్క చంపబెట్టుగా అని చెప్పేసి చెప్తున్న మాటలు. అయితే దీని ఇప్పటికే మనం కేటీఆర్ మాటలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి ప్రభావం కూడా ఇక్కడ చూపే అవకాశాలు లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక తెలివిగా అంటే వాడు ఇప్పటికే ఎంతో సంక్షేమ పథంలో మేము ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికీ మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన నేపథ్యంలో వాళ్ళకి ఏంటనేది సర్వత్రా తెలిసే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ మనం చూస్తున్నట్లయితే బీజేపీ చెప్తున్నది ఒకటే, దానికి జరిగినవి అక్కడ జరిగిన ఏదైతే ఉన్నాయో దాన్ని మేము తీసుకొని ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తాము. ఇది కేవలం ఇది ఒక సాధారణ గెలిపే. దీనికి సంబంధించి కూడా మీ సర్వత్రా క్షేత్రస్థాయిలో ఈ యొక్క లోపాలు మేము గ్రహించి ముందుకు వెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు బీజేపీ నేతలు. అయితే ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ మాత్రం ప్రత్యామ్నాయం బీజేపీ కాదు. బీజేపీ ప్రత్యామ్నాయం కూడా బీఆర్ఎస్ అని చెప్తున్న నేపథ్యంలో చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అయితే ఘన విజయం బహుట ఎగురేసింది. ఇప్పటికే సంబరాలు అయితే అంగుర ఆకర్షణ అంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న ఒక మాట ఇదే, ఇక్కడ ఫలితాలు అయితే పునరావృతం అవుతుంది. ఇక్కడ తెలంగాణలో తర్వాత పార్లమెంట్ లో కూడా మేమే అధికారంలో వస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి కాంగ్రెస్ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క దేశ మాటల్లో అయితే రాజశేఖర్. ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఒకసారి మనం చూస్తా ఉన్నాం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 224 అసెంబ్లీ స్థానాలలో ఓటింగ్ జరిగితే దాదాపు రౌండ్ ఫిగర్ గా మనకు చూస్తే 113 స్థానాల్లో సీట్లు కైవసం చేసుకుంటే ఏ పార్టీ మద్దతు లేకుండా కూడా పార్టీని బలోపేతం చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అంతకు ధీటుగా కూడా 136 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మనం చూస్తే గత ఎన్నికలతో అంటే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా విజయం సాధించింది. ఇక కింగ్ గా ఉంటాను అన్నటువంటి
ఇదే జేడీఎస్ పార్టీకి సంబంధించి కేవలం 19 స్థానాల్లోనే గెలవడము, దాంతో పాటుగా బీజేపీ కేంద్ర అధికార పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 65 సీట్లు మాత్రమే గెలవడము, అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ 2018తో పోల్చుకుంటే మరొక 56 సీట్ల పెంపుతో ఈసారి 56 సీట్లతో గెలిచినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 2018లో బీజేపీ దాదాపు 39 స్థానాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే 2018తో కంపేర్ చేసుకుంటే ఈసారి మళ్ళీ 39 స్థానాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా అదే విధంగా 18 స్థానాలు జేడీఎస్ కూడా కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో గెలిచిన కాంగ్రెస్ కి ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కర్ణాటక ప్రజలకు ఇకనైనా వారికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కల్పించే విధంగా కాంగ్రెస్ కృషి చేస్తుంది అంటూ కూడా పీఎం మోడీ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విజువల్ ద్వారా చూస్తా ఉన్నాం. ఆయన ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు బీజేపీ ఏం చెప్తా ఉంది, బీజేపీ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు, మొత్తగా కర్ణాటక ఎన్నికల ఉదయం నుంచి కూడా మనకు ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరియు అల్టిమేట్ గా కూడా 136 స్థానాలలో కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. ఎటువంటి మద్దతులు, ఎటువంటి ఏ పార్టీ జాయింట్స్ లేకుండా కూడా పార్టీని కైవసం ఏ పార్టీ మద్దతు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. సో మరి ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రణయ్. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా సీట్లు కూడా రాని పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అత్యధిక స్థానాలు కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. 130 పైసలకు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటకలో అవతరించిందని కూడా మనం చెప్పవచ్చు. సో జేడీఎస్ కూడా కింగ్ మేకర్ అవుదాం అనుకుంది. సో కింగ్ మేకర్ కాస్త అసలు థర్డ్ పొజిషన్ కి వచ్చిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. 20 స్థానాలు కూడా రాని పరిస్థితి అయితే జేడీఎస్ అయితే ఉంది. సో బీజేపీ వాళ్ళు, సో మనం పార్టీని ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కర్నూలు చావుకు 1.25 కారణాలు అన్న చందంగా తయారైంది బీజేపీలో. ఏంటంటే బీజేపీలో అంతర్గతంగా అవినీతి అనేది ఒకటి కర్ణాటకలో అయితే బాగా వినిపించింది. 40% కమిషన్ అయితే ఒకటి అది కూడా వినిపించింది. నందిని పాలు వర్సెస్ అమూల్ పాలు ఏదైతే ఉందో ఆ ఇష్యూ కూడా బీజేపీ పార్టీకి మైనస్ అయిందని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు అమూల్ ఏదైతే నందిని పెరుగు ఉందో ఆ పెరుగు ప్యాకెట్లపై ఇక్కడ హిందీలో లోగో ముద్రించాలని కూడా సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే ఉందో అది కూడా వివాదాస్పదంగా మారింది. అలాగే ప్రధాని మోదీ చేసిన బజరంగ్ దళి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చివరి నిమిషంలో అవి కూడా కొంచెం వాళ్ళకు మైనస్ అయ్యాయని కూడా చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కర్ణాటకలో మాత్రం బీజేపీ ఒక తప్పు చేస్తే రాష్ట్రంలో ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం 100 తప్పులు చేసింది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తెలంగాణలో బాగా ఉంది. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ ఇంతకుముందు మీడియాతో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే సీఎం కేసీఆర్ నాడో ఆయన కాంగ్రెస్ పార్టీకి షాడోగా వ్యవహరిస్తున్నారని కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ, జేడీఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి. ఆ 3 పార్టీలు అన్ని కూడా ఒకే అని చెప్పిన సందర్భం అయితే మనం చూడడం జరిగింది. సో ఏదేమైనా మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించిన సంబరాలు అయితే ఉన్నాయి కూడా. థ్యాంక్ యూ రాజు. సో మనము ఇంకొక విషాద వార్త చూస్తా ఉన్నాము. సిద్ధరామయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కర్ణాటక ఎన్నిక నేపథ్యంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఇంట్లో పెను విషాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. ఆయన సిద్ధరామయ్య ఒకవైపు ఆయన సంబరాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సంబరాలలో ఉంటే ఆయన సోదరి శివమ్మ భర్త అయినటువంటి కాసేపటి క్రితమే గుండెపోటుతో మరణించినటువంటి వార్త, ఒక విషాద వార్త మనకు తలపిస్తూ ఉంది. ఆయన గెలిచినటువంటి సంబరాల్లో ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఒక విషాద వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఆ విషాద ఘటన చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాసేపట్లోనే సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు అని చెప్తున్న నేపథ్యంలోనే ఇటువంటి పెను విషాద వార్తను వినాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తాన్ని చూసుకుంటే ప్రణయ్ ముందు నుంచి కూడా కన్నడిగులు మాత్రం ఎప్పుడు వాళ్ళు ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నిక స్టార్ట్ అయ్యి దాదాపుగా 7 సార్లు జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో 35 సంవత్సరాల పాటు వారి యొక్క చరిష్మాని ఏదైతే సంప్రదాయం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కన్నడిగులు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇవ్వనటువంటి మెజార్టీ, గతంలో చూసుకుంటే బీజేపీ కంటే కూడా ఒక క్లియర్ మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే
రాష్ట్రంకి ఇప్పటికీ జేడీఎస్ పార్టీ ప్రభావం తగ్గడం, ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఉంటుంది, దాంతో హంగ ఏర్పడుతుందని చెప్పుకున్న నేపథ్యంలో పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై బీజేపీ నేత వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? అంటే బీజేపీకి ఇంత తక్కువ ఓట్ల, దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ 90 వరకు సీట్లు వస్తాయనుకుంటే 70 వరకు కూడా కష్టమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏ కారణాలు ఈరోజు ఓటమికి బీజేపీ కారణం అని మీరు అనుకుంటున్నారు? రైట్ వెంకటేశ్వర గారు, బీజేపీ కారణాలు ఏవైతే ఉన్నాయంటే ఓడిపోవడానికి ప్రధానంగా ఏ కారణాలు అని బేరేజ్ వేసుకుంటే మీకున్నటువంటి పరిధిలో కాంగ్రెస్ చరిష్మా ఒకటి ముందుకు దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి ఒకటి అనుకుంటారు, లేకపోతే జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని సంఘటనలు బజరంగ బలి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా ప్రధానంగా అక్కడ ఇంపాక్ట్ పడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా, మీరు ఏ కారణాలు బేరేజ్ వేసుకుంటున్నారు? ప్రధానంగా బీజేపీ ఓడిపోవడానికి ఏ కారణాలు అనుకుంటున్నారు? ఏదైతే ఒక 40% కమిషన్ అనే రాంగ్ ప్రోపగండాతో ఈ రోజు జనాలలోకి వెళ్ళారో అది కొంచెం బలంగా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఆ 40% కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసిన నాదుడు ఇప్పటి వరకు లేడు కర్ణాటకలో. కేవలం ఒక రాంగ్ ప్రోపగండా, ఎట్లయితే ఇట్లా మునుగోడులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏదైతే కేవలం కాంట్రాక్ట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు అని చెప్పి ఇక్కడ ఏదైతే రాంగ్ ప్రోపగండా తీశారో, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా 18,000 కోట్ల ప్రాజెక్ట్ ఏది అనేది ప్రూవ్ చేయలేకపోయారు. మరి సేమ్ అదే ప్రోపగండాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా తీసుకెళ్లగలిగింది 40% కమిషన్ అని. ఇప్పుడు ప్రోపగండా తీసుకెళ్లిన వాళ్ళ బాధ్యత ఏముంటది అంటే ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అండ్ కర్ణాటకలో సంస్కృతి కూడా ఉందండి, 5 ఏళ్లకోసారి పవర్ ని చేంజ్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్ గా. సో అక్కడి ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఇప్పుడు మీరు 40% కమిషన్ అని చెప్పగానే ఓట్లేసి గెలిపించారు అమాయకులేమో అని అనుకునేంత సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా రేపు ఈ 40% కమిషన్ ఎవరు తీసుకున్నారు ఎక్కడ ప్రూవ్ చేయకపోయినా ఇది మళ్ళీ కాంగ్రెస్ కి రివర్ట్ బ్యాక్ అయ్యే అంశం. తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో కూడా ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంతకు ముందు విశ్లేషకులు చెప్పినట్టు ఇది దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది, లేకపోతే వేరే స్టేట్స్ లో దీని ఇంపాక్ట్ పడుతుంది అనేది నేనైతే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 2018 ఎన్నికలలో ఏదైతే నవంబర్ డిసెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసిన దాఖలాలు లేవు. కానీ దాని తర్వాత 2019 మేలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరగడం జరిగిందో అక్కడ 272 స్థానాలు సరిపోవని చెప్పి ఆ రోజు 303 స్థానాలకి, అంటే దాదాపు ఒక 70 సీట్లు ఏవైతే ఈ 4 రాష్ట్రాల్లో మేము ఓడిపోవడం జరిగిందో అక్కడి నుంచే రావడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి ఖచ్చితంగా పొందదు. కాబట్టి ఈ విశ్లేషణ తీసుకెళ్లి వేరే రాష్ట్రాలపై రుద్దడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇంతకు ముందు మా అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది, కర్ణాటక పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న గవర్నమెంట్ అవలంబించిన పరిస్థితులు వేరు. కేంద్ర బలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం కొద్దిగా అలసత్వం ప్రదర్శించడం మూలంగా ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చిందేమో అనే ఒక భావన భారతీయ జనతా పార్టీలో ఉంది అని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ కర్ణాటకలో ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో వేరు, రేపు తెలంగాణలో రాబోయే ఎన్నికలు వేరు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోయే మేనిఫెస్టో వేరు. రాష్ట్రానికి పరిస్థితులు వేరే ఉంటాయి, ఓటర్లు ఆలోచన సరళి వేరే రకంగా ఉంటది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రోజు కర్ణాటక పోయిందని ఇంకొక సెంటిమెంట్ కూడా ఉందండి. మీరు చూడండి, ఎప్పుడైనా కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉండట్లేదు. సో మాకు ఆశాభావం కూడా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ 303 ఎంపీ స్థానాలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా 353 అవుతుంది. మళ్ళీ అప్రతిహతంగా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఏదైతే ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగుతున్నాయో వాటి కంటిన్యూయేషన్ దిశగా రాబోయే రోజులలో కూడా ప్రజల మద్దతు మాకే ఉంటదని, అలాగే ఈ బీఆర్ఎస్ మిత్రులు ఏదైతే దేశవ్యాప్తంగా వెళ్ళి చేస్తామంటున్నారో దాన్ని అయితే నేను పూర్తిగా అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనే వీళ్ళకు ఒక స్థానంలో వీళ్ళు 7 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలో కలపమంటున్నారు అని చెప్పి కేటీఆర్ గారు పదే మీటింగ్లలో చెప్పాడండి రాయచూర్ దగ్గర. సో ఇదే 7 స్థానాల్లో మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కంటెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ఒక రకంగా ఆలోచిస్తే వారికి అక్కడ బలం ఉంది. అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి మా తెలంగాణ రాష్ట్రంలో కలుస్తాము అంటున్నారు, అక్కడ ఎమ్మెల్యేలే మాతో మాట్లాడుతున్నారు అని చెప్పిన ఈ గనులు ఈ రోజు దేశమంతా మేము విస్తరిస్తామని చెప్పుకునే ఈ గనులు, దేశమంతా ఫ్రీగా పవర్ ఇస్తామని చెప్పుకునే గనులు, మరి వీరు కర్ణాటకలో ఏమైంది, వీరి ఘనత ఏమైంది? ఈ రోజు కనీసం మనకి ఏదైతే ఆనుకొనున్న 7 ఎమ్మెల్యే స్థానం వీరు పదే చెప్తుంటారు కదా పలు వేదికల మీద, మరి ఆ 7 స్థానాల్లోనైనా కనీసం ఎందుకు పోటీ చేయలేకపోయారు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో వీరి దురహంకారానికి కూడా
వీరి నిరంకుశత్వానికి కూడా తెలంగాణలో బొందబెడతారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తారు తెలంగాణ ప్రజలనే ఆశాభావం భారతీయ జనతా పార్టీకి ఉంది. రాబోయే రోజులలో ప్రణాళికలు కూడా అలాగే నడుస్తున్నాయి. నేను ఇంతకు ముందే చెప్పిన, ఇక్కడ ఫ్రీ వైద్యం, ఉచిత విద్య అనేది ఒక అందని ద్రాక్షలాగా తయారైంది. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళని చూస్తే మీరు కనీసం టాయిలెట్ లేక అమ్మాయిలు అబ్బాయిలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ పైనకి డబ్బా కొట్టుకోమంటే మాత్రం ఈ బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి మేము మొత్తం చేసేసినాము, ఇంకా ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ ఏం లేదు, మేము భారతదేశంలో కూడా ఇదే డెవలప్మెంట్ చేయడానికి వెళ్తున్నాం, తెలంగాణ మోడల్ ని చూపిస్తామంటారు. ఏం చూపిస్తారండి? అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి స్వామి గారు ఉన్నారు కూడా. స్వామి గారు, ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ కూడా దేశీయ నేతలు తను కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తన ప్రభావం ప్రాంతీయ పార్టీలను కూడా ఏకం చేసుకొని కేంద్రంలో మేము ఉంటామని చెప్పి ఏదైతే రైతు పక్షపాతిగా అంటూ రైతులకు మేలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే జేడీఎస్ పార్టీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో కంటే చూసుకుంటే ఇప్పుడు సీట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ ప్రభావం లోపాకారంగా సపోర్ట్ చేస్తున్నారని వినిపించినటువంటి వాణి నేపథ్యంలో అక్కడ కేసీఆర్ ప్రభావం ఏమీ లేదని కూడా వినిపిస్తుంది. ఆ ప్రభావం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పడుతుందని కూడా మనం అనుకోవచ్చా? మేము బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను దేశవ్యాప్తంగా ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాన్ని బీజేపీని పూర్తి స్థాయిలో ఎండగడతా ఉన్నాం. ప్రతి దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ 40% కమిషన్ కావచ్చు, ప్రతి దగ్గర గ్యాస్ సిలిండర్ యొక్క ధరలను పెంచుతూ కర్ణాటక ఎలక్షన్లు వచ్చేసరికి మాత్రం మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తాం, ఉచితంగా మరి పాలు పంపిణీ చేస్తాం, మిల్క్ ఇస్తామని చెప్పి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఉచిత హామీలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మరి వాళ్ళ యొక్క విధి విధానాలను అన్ని రాష్ట్రాల్లో కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఈ బీజేపీ పార్టీని మరి దేశవ్యాప్తంగా గద్దదించాలని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ తో పాటుగా మరి కాంగ్రెస్ ఏ విధంగానైతే వాళ్ళను వ్యతిరేకిస్తుందో అట్నే జాతీయ స్థాయిలో మరి ఈ ఏదైతే ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోయినటువంటి మా టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు మరి జాతీయ స్థాయిలో అతి త్వరలోనే మరి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి మరి ఒక గట్టి పోటీ ఈ బీజేపీ పార్టీకి ఇవ్వబోతా ఉన్నాడు. రానున్నటువంటి ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 స్థానాల్లో, మరి మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాల్లో పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతా ఉంది. అదే విధంగా మరి రానున్న రోజులలో ఎన్నికలు జరిగే ప్రతి ప్రాంతం కూడా మేము పోటీ చేయబోతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు ఒక డమ్మీ మోడల్ ని, గుజరాత్ మోడల్ అనే డమ్మీ మోడల్ ని ఈ భారతదేశానికి పరిచయం చేసి ఒక దొంగ మార్గంలో అధికారంలోకి వచ్చింది మీరు. అసలు ఒక డొల్లా ప్రభుత్వాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేసి ఆ మోడల్నే మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ప్రధానంగా చూసుకోండి, ఇక్కడ మనం జేడీఎస్ పార్టీకి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కీలకంగా ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ అనేది ఇప్పుడు చాలా వరకు 18 స్థానాలకి పరిమితమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే ఆ ప్రభావం చూసుకుంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభావం పడే అవకాశం ఉంది అని ఒక సర్వే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? 2018 ఎన్నికల్లో వాళ్ళు జేడీఎస్ కి కొద్దిగా అవకాశం ఇచ్చారు. వాళ్ళకు ప్రజలు హంగ్ ఏర్పడడం వల్ల వాళ్ళకు కింగ్ అయ్యే అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరి వాళ్ళకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు సీఎం పదవి ఇవ్వగానే వాళ్ళు కేవలం 1 సంవత్సరం 64 రోజుల్లోనే మరి వాళ్ళను పక్కన పెట్టి మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. దీనివల్ల కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీని కింగ్ చేయడం, వాళ్ళు కింగ్ మేకర్ చేయడం, వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళను సీఎం చేసే పరిస్థితి నుండి మరి కర్ణాటక ప్రజలు ఒక సంపూర్ణమైనటువంటి మెజారిటీని మరి బీజేపీ వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. మీరు మీ మోడీ ప్రచారం చేసినా, మీ అమిత్ షా ప్రచారం చేసినా, మీ పూర్తి స్థాయి మరి మీ కేంద్ర మంత్రులు అందరూ వచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా ఒక పూర్తి స్థాయి మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ప్రజలు ఇవ్వడం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు మరి మాటి మాటికి తెలంగాణలో కలుపుమనేటువంటి ఏదైతే
మరి అవిభాజ్య హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాలు మరి ఇప్పటికీ కూడా వాళ్ళు తెలంగాణలో కలపమని అడుగుతా ఉన్న మాట వాస్తవమే. అక్కడ మీరు ఎందుకు పోటీ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎస్, మేము పూర్తి స్థాయిలో మరి రానున్నటువంటి ఎన్నికల్లో 1 స్థానం 2 స్థానాలు కాదు బ్రదర్, ఒక రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని నియోజకవర్గాలల్లో మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కాసుకోండి. ఇక మీకు మాకే పోటీ. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఈరోజు మరి ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై ఒక జాతీయ పార్టీ స్థానాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ పొందింది. అదే విధంగా మరి ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టిన వెంకటేశ్వర గారు ఆయన చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం కర్ణాటక పరిస్థితి నేపథ్యంలో ఆయన క్లియర్ మ్యాండేట్ చెప్తున్నారు. తర్వాత మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తూ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ఆమ్ ఆద్మీ పార్టీ స్వతహాగా ఈ రోజు ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగిందండి, వారిని అభినందించాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఇప్పుడు ఇంత ముందు మనకు అక్కడ చెప్తున్నారు, ప్రియాంక గాంధీ కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు కూడా కోల్పోవడం జరిగింది. దయచేసి సోదరు గమనించాలి, ఉన్న ప్రాంతీయ పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ లో కోల్పోవడం జరిగింది. వారు జాతీయ పార్టీగా ఎదగడం పక్కన పెట్టండి, ఫస్ట్ మహారాష్ట్రలో వెళ్ళి వార్డు మెంబర్ గెలవమనండి, లేదంటే కర్ణాటకలో వాళ్ళు ఏదైతే 7 ఎమ్మెల్యే స్థానాల గురించి చెప్పారో వాటిలో పోటీ చేయమనండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి రమ్మనండి, చూసుకుందాం. ఇవాళ భారతీయ జనతా పార్టీతోని ఎదుర్కొనేంత సత్తా గానీ, భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేంత సత్తా గానీ బీఆర్ఎస్ ఉందంటే ప్రజలు నవ్విపోతారు. కనీసం కార్యవర్గం లేని స్థాయిలో ఈ రోజు వేరే స్టేట్లలో ఉన్నారు వీళ్ళు. అలాంటిది వీళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలో అప్రతిహతంగా 10 ఏళ్ల నుంచి పాలిస్తూ ప్రజలకు ఎన్నో ప్రజాకర్షక పథకాలు తీసుకొస్తుంటే అలాంటి భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ఢీకొంటారా? ఖచ్చితంగా భారతదేశంలో ఎప్పటికైనా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటది. కానీ ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే, బ్రదర్ ఎన్నిసార్లు మాట్లాడినా వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గెలిస్తే మేమే సంకలు గుద్దుకుంటాం అనే రేంజ్ లో ఈ రోజు వారు కటింగ్ చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడైనా స్వతహాగా నా పార్టీ గెలవాలని నేను కోరుకుంటా, కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినందుకు బీఆర్ఎస్ మిత్రులు ఎందుకు సంతోషిస్తున్నారో లేదు. వాళ్ళు ఏదైతే ఫ్రెండ్షిప్ లో వెళ్ళిరో కుమారస్వామి గారు, ఆ కుమారస్వామి గారు కూడా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి ఈ రోజు. వీరు ఎంబడొచ్చినందుకే ఈ రోజు ఆయనకు గతి పడింది అనేది కూడా ఈ రోజు కర్ణాటక ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఎంబడి ఎవరు వచ్చినా కూడా వారు అధికారం కోల్పోవడం అనేది సహజంగానే జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరిగింది ఈ రోజు కుమారస్వామి గారి విషయంలో కూడా. ఈ రోజు మీరు చూడండి, ఆయన ఇంతకు ముందు 30 పైగా స్థానాలు ఉన్నటువంటి కుమారస్వామి గారు ఈ రోజు దిగజారి కనీసం 20 వెంకటాచారి గారు, అంతకన్నా ముందు ఇంకొక ప్రశ్న మీకు. ప్రియాంక గాంధీ చెప్తా ఉన్నారు 91 స్థానాల్లో కర్ణాటకలో 91 నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ పర్యటిస్తే దాదాపు అందులో 75 స్థానాల్లో మేము గెలవడం జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. సో మరి అదే విధంగా తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. సో ఆ ఇంపాక్ట్ కూడా తెలంగాణపై పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత వీరు గుజరాత్ ఎలక్షన్లను అప్రథమంగా ఫేస్ చేయడం జరిగింది. గుజరాత్ ఎలక్షన్స్ లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. మరి భారత్ జోడో ఇంపాక్ట్ మీరు అన్నట్టు కర్ణాటక మీద ఉన్నప్పుడు అదే ఇంపాక్ట్ గుజరాత్ మీద కూడా ఉండాలి కదండి. ఎక్కడుంది గుజరాత్ మీద? ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఏం అమాయకులు కాదు, చైతన్యవంతమైన ప్రజలు. 2009 నుంచి 2004 నుంచి 9 నుంచి మొదలుకుంటే 2014 వరకు చాలా మంది విద్యార్థుల ప్రాణాలు బలి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీని ఒక దయ్యం అని తిట్టినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ప్రెసిడెంట్ చేసిన ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీది తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ ప్రజలు గమనించారని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు 1200 మంది అమరులు కావడానికి ముఖ్య కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలే. వీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరంగా విద్యార్థులను ఆ రోజు ఆత్మహత్యలకు ఉసిగొల్పిన పాపం ఈ 2 పార్టీలది. ఈ రోజు జనాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. వెంకటాచారి గారు, ఎస్ స్వామి గారు చెప్పండి. మీరు ప్రతిసారి ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంలో ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తలుపులు మూసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిల్లును ఆమోదించారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మద్దతు ఇచ్చారా, మద్దతు ఇవ్వలేదా? ఈ అంశాలను మీరు మాట్లాడాలా లేరా? ప్రతి దగ్గర కూడా మోడీ గారు తెలంగాణ విషయంలో విషం చెంబుతా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శంకిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదంటా ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటున్నారు. మరి అదే విధంగా ఈరోజు తలుపులు మూసి మరి తెలంగాణని ఇచ్చారు. తెలంగాణ దగ్గర ప్రతిసారి కూడా మీది సవితి తల్లి ప్రేమే. ఎస్, చెప్పండి, బీజేపీ ప్రభుత్వంగా మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంటిది, మీరు తెచ్చింది ఏంటిది? మీరు ఇచ్చింది ఏంటి, తెచ్చింది ఏంటి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు వెంకట్ గారు? ఎస్ వెంకట్ గారు వినిపిస్తుందా? ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నుంచి, కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు మీరు అని చెప్పినటువంటి ప్రధానంగా అడుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది. మీ దగ్గర నుంచి 1,05,812 కోట్ల బకాయిలు మాకు రావాలని అడిగిన వెంటనే దానికి మించి ఇచ్చిన ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని ఆథరైజ్ చేసింది కూడా ఇక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారే. దయచేసి మిత్రులు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి, వారు చెప్తున్నది ఏంటంటే తల్లిని చంపి పిల్లని ఇచ్చారని మోడీ గారు అంటున్నారు అని అన్నాడు. మేము కూడా స్టేట్స్ ఇచ్చామండి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా స్టేట్స్ ని బైఫర్కేట్ చేసింది. కానీ ఏ స్టేట్ లో కూడా ఇంత అన్యాయంగా తలుపులు మూసి పార్లమెంట్ లో ఆ రకంగా వ్యవహరించలేదు. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రమే వారు తప్పు పట్టారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు తప్పు పట్టలేదు. ఇదే అబద్ధాల ప్రచారంతోని, అబద్ధాల ప్రోపగండాతోని జనాల్లోకి వెళ్ళి 10 సంవత్సరాలు రూలింగ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఇక వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, ఈ అబద్ధాలు తప్ప మిగిలింది ఏం లేదు. ఈ రోజు ఇదే నమస్తే తెలంగాణ పేపర్ ఉద్యమం జరిగే టైంలో 1,200 మంది అమరులయ్యారని రాస్తారు. మళ్ళీ వీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాత్రం కేవలం 400 మంది మాత్రమే అమరులయ్యారు, వాళ్ళకి మాత్రం మా సహకారం ఉంటది అంటారు. పోనీ ఆ 400 మంది అమరులైన దాంట్లో ఈ రోజు శ్రీకాంతచారి గారి తల్లి ఎక్కడ ఉంది? అదే కానిస్టేబుల్ కిష్టయ్య గారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేయడం జరిగింది. ఈ రోజు వారి కుటుంబం ఎక్కడ ఉంది? ఇలా చాలా మంది ఉద్యమకారులను అనగదొక్కిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, ఈ రోజు నేషనల్ హైవేల వేగం ఎంత వేగంగా జరుగుతుందో అభివృద్ధి, శ్రీకాంతాచారి గారు చదివినటువంటి ప్రాంతాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాను శ్రీకాంతాచారి చౌరస్తా అని చెప్పి వన్ సెకండ్ స్వామి గారు అండ్ 1 సెకండ్ వెంకటాచారి గారు, మనతో పాటుగా మరొక కాంగ్రెస్ గెస్ట్ మన పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ వెంకట్ నాయక్ మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెస్ట్ జాయిన్ అయ్యారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెంకట్ నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నించారు. ఎటకేలకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటకేలకు అధికారంలోకి వచ్చింది. 136 అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో గెలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చింది. సో మరి దీన్ని ఏ విధంగా, అంటే విజయోత్సవాలు ఏ విధంగా జరుపుతా ఉన్నారు? దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుతాయా? ముందుగా కర్ణాటక ప్రజలకు తెలంగాణ ఒకటి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ కర్ణాటకలో విజయం ఏదైతే ఉందో అది పూర్తిగా అది ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అక్కడ హనుమాన్ చాలీసాలు పనిచేయలేదు, దాంతోపాటు మద్దతుతో రాజకీయాలు పనిచేయలేదు, దిగేలా స్టోరీ లేదు, దాంతోపాటు అనేక విధానాలు ఏదైతే బీజేపీ అవలంబించిందో అవన్నీ పనిచేయలేదు. కేవలం ప్రజల యొక్క అభివృద్ధి, యువత యొక్క ఉద్యోగాలు, మహిళలకు కావాల్సిన ఇవి మాత్రమే పనిచేసినా వీటిలో మేము సఫలీకృతమైనాం. సో ఒకటి ఏంటంటే ఈ దేశంలో దక్షిణ భారతదేశం అనేది కీలకంగా అంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సో అందులో భాగంగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండి అభివృద్ధి ఎజెండాగా పనిచేయకుండా, ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో కూడా అక్కడ అభివృద్ధి అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యల పట్ల కాకుండా కేవలం కోవిడ్ టైంలో నాయకులు ఇంట్లో కూర్చున్నారు. సో దాంట్లో అంటే మార్పులో భాగంగా వాళ్ళు ఇక్కడ అంటే ఆ మ్యాండేట్ అది ఇవ్వగలిగారు. సో మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ పార్టీ కోరుతున్నది ఏంటంటే ఈ రోజు కర్ణాటకలో ఏదైతే మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీ దక్కిందో అదే మ్యాండేట్ ఈ రోజు తెలంగాణలో కూడా దక్కుతుంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా మేము రైతు డిక్లరేషన్ తీసుకొచ్చాము, దాంతోపాటు యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చాము. ఇంకా అంటే స్టూడెంట్స్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ ఇలా అన్ని వర్గాల విషయంలో మేము ఒక డిక్లరేషన్ తీసుకొచ్చి వాళ్ళకి మేము కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నాం అనే అంశాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కాశ్మీర్ ఫైల్స్లో పనిచేయగలిగింది, కానీ
కర్ణాటక ఎలక్షన్స్ మాత్రం కేరళ ఫైల్స్ కేరళ స్టోరీ పనిచేయలేకపోయింది. సో ఇలాంటి మద్దతు రాజకీయాలకు 100% బీజేపీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కడుపు నింపే రాజకీయాలు చేయాలి, మన కడుపు నిండే రాజకీయాలు చేయాలి. మత రాజకీయాలు చేసి మెదళ్లను ఉత్తేజపరిచే రాజకీయాలు ఏనాటికి ప్రజాస్వామ్యానికి మేలు చేయవు. ఆ విషయం ప్రజలు తేల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా బీజేపీ చేయొద్దు అని చెప్పి మేమైతే కోరుతున్నాం. ఎస్. సో ఇప్పుడు మతతత్వ రాజకీయాలను అంటే బీజేపీ తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారా వెంకట్ గారు మీరు ఇప్పుడు? అన్న ఒక మాట, మద్దతు కావాలంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకున్నా, నేను చెప్తున్నా ఈ సందర్భంగా, నా పేరు వెంకటేష్, నేను దేవుని పేరు పెట్టుకున్నా. ఈ పేరు నేను 2014 తర్వాత పెట్టుకోలేదు, నాకు అంతకుముందు ఎప్పుడో మా అమ్మ నాన్న పెట్టారు. సో నేను నా పేరు దేవుని వల్ల పెట్టబడింది, నా రాజకీయ పార్టీ వల్ల పెట్టబడింది అనే భావన నాలో కలిగి రావద్దు. ఎందుకంటే నా విశ్వాసాలు ఏవైనా సరే గడప వరకే, గడప దాటి బయటికి రావద్దు. కానీ దాన్ని ఎంతవరకు తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ హిందూజాన్ని ప్రమోట్ చేస్తుందా చేయలేదా అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పడిపోయిన ఉద్దేశంతో తీసుకొచ్చారు కదా. భారత్లో ఈ పేద ప్రజల కడుపులు నింటుతాయా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇందాక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, నఫరత్ కా బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోల్ రాహు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే విద్వేషకరమైన రాజకీయాలు ఈ దేశానికి పనికి రావు అనే విషయాన్ని చెప్పారు కదా. ఇది పేద ప్రజల విజయం చెప్పారు కదా. సో దాని అర్థం ఏముంటుంది అంటే మేము ఒక సంక్షేమ రాజ్యం దిశగా తీసుకెళ్దామని మేము అంటున్నాం. అంటే మీరు కూడా ఒక బీజేపీ పార్టీ కూడా ఏం చేయాలంటే రామరాజ్యంలో సంక్షేమం ఉంటుందా లేదా అనే అంశం మీద చర్చ జరగాల్సి ఉంటుంది కదా. సో అల్టిమేట్గా ఏంటంటే మేము కమిషన్ సర్కార్ అంటే 40% సర్కార్ అని మేము అంటుంటే మీరే హనుమాన్ చాలీసా అని తీసుకొచ్చారు. సో దాని మీద చర్చ జరగాల్సింది, దీని మీద చర్చ జరిగింది, అది కాస్త తెలంగాణ కూడా పాకింది కదా. సో ఇది అల్టిమేట్గా చేసే రాజకీయం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగానో లేకపోతే మిగతా మా పార్టీ నాయకులు విజయంగానే మేము అనుకుంటలేము. వెంకట నాయక్ గారు బీజేపీ వర్షన్. ఎస్ వెంకటేశ్వర గారు ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే రామరాజ్యంలో కూడా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా అది కూడా బేరేజ్ వేసుకోవాలి, అది కూడా చర్చించాలని కూడా చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? దేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఒక స్వరాజ్యం గురించి చెప్పాలంటే దానికి రాముడు పరిపాలించిన పాలనని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాడు. అది కేవలం భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో ఎక్కడైతే హిందుత్వం పరిడవిల్లుతుందో అక్కడ కూడా రాముడు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. రామ పరిపాలన అంటే కూడా ఈ రకంగా పరిపాలన చేస్తే నాయకుడు అంటారు, ఆ రకంగా పరిపాలన సాగించకపోతే అతన్ని రాక్షసుడు అనే విధంగా ఈ రోజు జనాలు ఆ తీర్పులు కూడా అలాగే ఇస్తారు. అది కామన్. మిత్రుడు చెప్పినట్టు ఇప్పటిదాకా ఏం చెప్తున్నాడు ఆయన, ఎలక్షన్స్ రాగానే కేరళ ఫైల్స్ వస్తుంది, కాశ్మీర్ ఫైల్స్ వస్తుంది అన్నాడు. మిత్రులు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. యూపీ ఎలక్షన్స్ జరిగిపోయింది, మార్చి 7వ తారీఖు రోజు 7 జిల్లాలో జరిగిన పోలింగ్ మొత్తం ముగిసిపోయింది. కానీ కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది మార్చ్ 7th రోజు రిలీజ్ అయింది. మిత్రులు కొంచెం రాంగ్ ప్రాపగండా పబ్లిక్ లోకి తీసుకెళ్లేటన్నా కనీసం స్టాట్స్ తో తీసుకెళ్తే జనాలు సంతోషిస్తారు. కేవలం ఏదో మనం ఒక మెసేజ్ ని, ఒక రాంగ్ మెసేజ్ ని జనాలకి తీసుకెళ్లి జనాలను పిల్లలు చేయాలనుకుంటే ఇవాళ రేపు జనాలు ఏం చైతన్యవంతులు కానీ జనాలు కాదు. మీరు గెలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం, మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఇది మీ విజయమే కాదని మేము అనట్లేదు. కాకపోతే కన్నడిగులు ఏదైతే వారి ఎక్స్పెక్టేషన్స్ తో మిమ్మల్ని గెలిపించారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడంలో మీ యొక్క పరిపాలన సాగాలి తప్ప ఇతర పార్టీలను టార్గెట్ చేసి ఓడిపోయినప్పుడు ఒకలాగా గెలిచినప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు ఈ రోజు ఈవీఎంలు పనిచేయలేదండి దేశంలో. వీళ్ళు గెలిచారు కదా, ఈ రోజు ఈవీఎంలు అన్ని కరెక్ట్ గా పనిచేస్తాయి. అదే బీజేపీ కనుక ఈ రోజు రూలింగ్ చేసి ఉంటే, బీజేపీ స్టేట్ లో ఉంది, సెంట్రల్ లో ఉంది కాబట్టి ఈవీఎం మేనేజ్మెంట్ చేసింది అనేది మళ్ళీ అదొక ప్రాపగండా తీసుకొస్తుండే. ఇలా ప్రతి అంశం మీద రాంగ్ ప్రాపగండాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ రాంగ్ ప్రాపగండా మీదనే వీళ్ళు సర్కారులను నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు నడిపించింది. ఇక మీద ఈ అంశాలన్నీ చెల్లాయి. మాకు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బల తయారయ్యారు. ప్రతి ఇంటికి వెళ్ళి వీరు చేస్తున్న ద్రోహాలు కూడా చెప్తున్నాం, అలాగే వీరు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు కూడా ప్రజలకు తేటతెల్లం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మునుగోడులో కూడా దాదాపు గెలిచినంత రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎస్ వెంకటేశ్వర గారు, అసలు కాంగ్రెస్ కర్ణాటక ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది? అసలు నిజంగా కర్ణాటక ప్రజలు హామీలను చూసే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారట. వీటన్నిటిపై కూడా మా యాంకర్ వరుణ్ అందుబాటులో ఉన్నాడు. వరుణ్, అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి? కాంగ్రెస్ పార్టీ వైపు కర్ణాటక ప్రజలు మొగ్గు చూపాల్సినటువంటి కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వరుణ్?
అంచనా అని వాళ్ళు వేసుకున్న అంచనాని బట్టి దాటిందని చెప్పవచ్చు. 113 సీట్లు వచ్చే మెజారిటీతో వాళ్ళు గెలుస్తారని చెప్పుకుని ఎక్కడైతే మన పోల్స్ కూడా చూసామో వాటన్నిటి 136 సీట్లు అనేది కాంగ్రెస్ సాధించింది. అయితే దీన్ని ప్రజలు ఎక్కువగా మోటివేట్ చేయడానికి, ప్రజలు ఎక్కువగా ఆకర్షించడానికి అయితే వాళ్ళ యొక్క మేనిఫెస్టో అనేది ఉంది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా 6 పాయింట్లు మాత్రం గమనించవచ్చు. 6 పాయింట్లు అనేవి కాంగ్రెస్ పార్టీకి విజయకేతం ఎదిగేయడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే మొదటిగా గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఇస్తా అని హామీ ఇచ్చింది. విద్యుత్ అది 200 యూనిట్లు ప్రతి కుటుంబానికి ఇస్తా అని గృహజ్యోతి పథకం కింద పేరు కూడా చూసుకున్నట్టే గృహజ్యోతి. ఇలా ప్రజలు ఎక్కువ ఆకర్షించడానికి ఇలాంటి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెండోది గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలోని ప్రతి మహిళ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ మహిళలకి 2000 రూపాయల చొప్పున ప్రతి మహిళా పెద్దకి ఇస్తామని అన్నారు. సో ఇది కూడా ప్రజలు ఎక్కువగా మహిళలు ఎక్కువ ఆకర్షించింది అని చెప్పవచ్చు. ఇంకోటి మహిళలను ఆకర్షించడానికి ఉంది, అదేంటంటే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అంటూ కల్పించింది. మనం చూసుకున్నాము పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా మహిళలను ఆకర్షించడానికి ప్రతి మహిళకు కూడా ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం అని పెట్టారు తమిళనాడులో. ఇదే పాయింట్ కూడా వీళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా తీసుకున్నాయి, ఇక్కడ పెట్టారు. ఇదే విధంగా కర్ణాటకలో స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో ఎప్పుడైతే స్టాలిన్ ప్రభుత్వం దీన్ని పెట్టిందో నిజంగా మహిళల్లో ఇది ఒక ఆకర్షితంగా మారి వాళ్ళు స్టాలిన్ గెలిపించడానికి ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జస్ట్ నో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ హామీని తీసుకొని ప్రజల్లో పెడితే మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది, మహిళలు మనం ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళు విజయకేతనం ఎగరవేశారు. అదేవిధంగా దారిద్ర్య దిగువ ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరు అన్నభాగ్య పథకం ద్వారా 10 కేజీల బియ్యాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా బియ్యాన్ని అనే వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా 10 కేజీల బియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఇస్తానని హామీ ఇచ్చింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అందరూ అంటున్నారు. అదేవిధంగా నిరుద్యోగ పట్టాదారులకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి చూస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలేదో ప్రతి దేశం మొత్తం కూడా ఇది హల్చల్ గా అయింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నియమాలు తీసుకొని వాటిల్లో నిరుద్యోగ భృతి అనేది పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తాన్న 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తే ఖచ్చితంగా ఒకవేళ నిరుద్యోగులుగా మీరు ఉన్నట్లయితే ఆ నిరుద్యోగులకి మేము ఖచ్చితంగా 3000 రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇంకో చూసుకున్నట్లయితే డిప్లొమా పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న యువతకు యువ నిధి చూసారా. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే ప్రజలను ఆకర్షించడానికి పథకాల పేరు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి ప్రణయ్ చూసుకున్నట్లయితే. సో ఈ అట్రాక్టివ్నెస్ లో యువ నిధి, యువకులకు నిధి వంటిగా 1500 రూపాయలు డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా అంటూ చెప్తుంది. సో ఈ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చింది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు 1500 రూపాయలు ఇస్తామంటూ ఇస్తుంది. సో ఇట్లన్నీ ఈ 6 పాయింట్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ అంచనాని దాటి వెళ్ళడానికి 136 సీట్లు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ కి పథకాల పేర్లు, పథకాల వెనుక ఉన్న వాళ్ళ యొక్క బలమేంతో ప్రజలకు చేకూరింది అనుకోవచ్చు. ముఖ్యంగా మహిళలను అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ చేసింది. మహిళలకు ఇచ్చిన ఆర్టీసీ బస్సు, అదేవిధంగా మహిళలకు ఇచ్చిన 2000 రూపాయలు, వాళ్ళకి ఇస్తున్న 2000 రూపాయలు అనేది కూడా ప్రజల్ని ఎంతగానో మహిళల్ని ఆకర్షించి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ప్రతి కుటుంబంలో మహిళ అనే వాళ్ళు కీలకంగా ఉంటారు. ఈ మహిళల ద్వారానే ఏ పార్టీ గెలవాలన్నా కానీ చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కూడా ఈ పథకాలు అనేవి కీలకంగా మాని చెప్పుకోవచ్చు ప్రణయ్. అంటే ఒక్కసారి బీఆర్ఎస్ మిత్రుడు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. స్వామి, మీరు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనే దాన్ని ఏర్పాటు చేసింది. మహిళలకు మరి లేడీస్ అందరికి కూడా ఫ్రీ ఫెసిలిటీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడంతో మరి వాళ్ళు ఢిల్లీలో గెలిచారు, ఆ తర్వాత పంజాబ్ లో గెలిచారు. ఇవే స్కీములు ఏదైతే మరి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనే నినాదాన్ని కూడా పంజాబ్ లో ఢిల్లీలో వాళ్ళు అమలు చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళు ఏ పథకాల ద్వారా అయితే అధికారంలో వచ్చారో అవే పథకాలను మరి వాళ్ళకి అనుకూలంగా పేర్లు మార్చి అవే పథకాలను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజలకు అనుకూలంగా మరి దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే అటువంటి మరి పథకాలను ప్రవేశపెడతారో ఖచ్చితంగా ప్రజలు మరి వాళ్ళ వైపు నిలబెడతారనడానికి మరి కర్ణాటక ఎన్నికలు ఒక నిదర్శనం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మంచి మంచి పథకాలను తీసుకొచ్చినట్లయితే మరి
ఆ పథకాలకు ఆకర్షితులై ప్రజలు మరి వీళ్ళు గనక అధికారంలోకి వచ్చినట్లయితే ఎవరైతే మేము దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి మాకు మరి కొద్దిగా ఈ ప్రభుత్వం తరఫున సాయం దొరుకుతుందని చెప్పి అక్కడ ప్రజలు మరి ఆలోచించి మరి అక్కడ కాంగ్రెస్ కు మరి పట్టం కట్టడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. అంటే మేము ఏం చెప్తా ఉన్నాము అంటే ఎవరైతే ప్రజా ఆకర్షణ కలిగినటువంటి నాయకులు మరి ప్రజలకు ఎటువంటి అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలకు అనుకూలంగా మరి పథకాల రూపకల్పన అయితే చేసినట్లయితే ఆ పథకాలను మేనిఫెస్టోలో కనుక పెట్టినట్లయితే ఆ మేనిఫెస్టో ఆధారంగా అక్కడి ప్రజలు అక్కడి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టిన వాళ్ళు మేము ప్రవేశపెడతామని చెప్పిన విధానాన్ని మరి అక్కడి ప్రజలు స్వాగతించి మరి అక్కడ కాంగ్రెస్ కు దాదాపుగా 136 స్థానాలను మరి కట్టబెట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరి రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ మా ప్రభుత్వం కూడా ఎన్నో ఆకర్షణీయమైనటువంటి మరి తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి మరి వాళ్ళకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అన్ని అవసరాలకు సంబంధించి కూడా మేము పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాల ద్వారానే మేము ముందుకు పోతా ఉన్నాం. వెంకటేశ్వర గారు ప్రధానంగా చూసుకుంటే అక్కడ మరొకటి విషయం కూడా మనకు ప్రధానంగా చర్చకొస్తుంది, గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ కూడా మనకి. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ పార్టీ ఒక మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత గనుల అక్రమ కేసులో ఆయన జైలుకు వెళ్ళడం, తర్వాత నిషేధ విధిస్తూ ఆయన బల్లలో అడుగు పెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 నెలల ముందు ఎన్నికలకు 3 నెలల ముందు ఒక పార్టీ పెట్టడం, దాని ద్వారా ఆయన దాదాపుగా 40 దాటి స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా 25 ప్రాంతాల్లో 25 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా స్పష్టంగా ఆయన యొక్క ప్రభావం కనిపించింది. బీజేపీ ఓటమికి అది కూడా కొంత కారణమని కూడా వినిపిస్తున్నాయి. ఇంత ఉన్నా కూడా ఆయన కూడా గెలిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంత వ్యతిరేకత ఉన్నా కేవలం అడుగు తీసి బయటకు పెట్టలేని పరిస్థితి ఉన్నా కూడా. అంటే ఇది ఎలా చూడొచ్చు అన్నారు? నిజంగా మీ పార్టీకి ఆయన నుంచి అలాంటి వ్యతిరేకత ఉంది, లేకపోతే ఆయన ప్రభావం కనిపించింది, బీజేపీ ఓటమికి కారణమైందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్ గా వారిని ఏదైతే కొన్ని వారి పైన అభియోగాలు రావడం జరిగిందో వాటన్నిటిని విచారించే వరకు కూడా వారిని పార్టీలోకి తీసుకోవద్దనే ఉద్దేశంతో ఆ రోజు మంత్రి పదవిలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారిని పార్టీ నుండి బర్తరఫ్ చేయడం జరిగింది. దానికి వారు కూడా రెస్పాండ్ అయ్యి వారు సపరేట్ పార్టీ పెట్టుకోవడం, ఈ రోజు వారు తీసుకెళ్ళిన కూడా భారతీయ జనతా పార్టీ ఒకటి. వారితో పాటు అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాదాపు 60 నుంచి 80 మంది నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏవైతే వారి మీద అభియోగాలు రావడం జరిగిందో, కమిషన్ తీసుకున్నారనో లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల అభియోగాలు రావడం జరిగిందో దాని గురించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే స్థానాలంగా ఓడిపోయినప్పటికీ పర్లేదు, కానీ అవినీతి అనేది మన పార్టీలో ఉండొద్దనే ఒక ఉద్దేశంతో వారిని బర్తరఫ్ చేయడం జరిగింది పార్టీ నుండి. వారు కూడా మళ్ళీ రీబౌన్స్ అయ్యి వారు కూడా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగడం మూలంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఓట్లను కూడా నష్టపోవడం జరిగింది. కానీ మీరు అల్టిమేట్ గా చూసుకున్నప్పుడు 36% ఏదైతే ఉందో, మాకు పోయినసారి 2018 లో కూడా 36% ఉండే, కానీ అప్పుడు సీట్లు 104 సీట్స్ ఉండే. సో ఇప్పుడు కూడా అదే 36% ని రిటైన్ చేయడం జరిగింది, కానీ సీట్లు మాత్రం తగ్గడం జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలు ఉన్నారో వారందరూ కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు తెలపడం, లేదంటే ఇండిపెండెంట్ గా వచ్చి భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూరే విధంగా పనిచేయడం అనేది ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా మారింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా అంత స్కోర్ చేయడం జరిగింది. లేకపోతే అన్ని సర్వేలు చెప్పినట్టుగా అసెంబ్లీ కానీ లేకపోతే చాలా తక్కువ స్థానాల్లో కానీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండే. బట్ ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీకి రెబల్స్ గా మారి వారు చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది కూడా మాకు కొంచెం ఇబ్బంది కలిగించిందని చెప్పాలి. సో అవన్నీ బేరీ చేసుకున్న తర్వాత అసలు ఓటమికి ముఖ్య కారణాలు ఏంటనేవి కూడా మా నాయకత్వం కూడా బయట పెడుతుంది ఖచ్చితంగా. దానికి సంబంధించి అది బేరీ చేసుకొని రాబోయే రోజుల్లో ఏవైనా వేరే స్టేట్స్ లో ఉన్న ఎలక్షన్స్ లో కూడా ఇలాగా మనం ముందుకెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో జనాల ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్, మనం ప్రధానంగా ఇంకొకటి మాట్లాడుకోవాలి. 2018 నుంచి 23 వరకు పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి. కన్నడిగులు ప్రధానంగా ఎవరికి ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ ఎవరు ఓటు వేసేంత వరకు కూడా వారి అభిప్రాయం ఎలా ఉంటుందో ఎవరు నిర్ణయించలేరు, అంచనా వేలేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నడిగుల యొక్క ఓటు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపించారు, వారి యొక్క ఎన్నికలు జరిగినటువంటి తీరు కానీ లేకపోతే ఓట్ల శాతం ఎవరెవరు ఎంత సంపాదించారు దానిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి. అంటే మనం మాట్లాడుకుంటూ కూడా దాని గురించి ప్రధానంగా చర్చించుకున్నాం. 18 నుంచి 23 వరకు పూర్తిగా మారినటువంటి పరిస్థితి. అంటే కన్నడిగులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వారి యొక్క మెజారిటీ చూపించడం, మోజీ చూపించడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో మరొకసారి మనం అవి చర్చించుకుందాం. ఎస్,
రాజశేఖర్, ఇందులో ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే 2018 గురించి మనం ముందుగా చర్చిద్దాం. 2018లో బీజేపీ 36.35% ఆఫ్ ఓటింగ్ని గెయిన్ చేస్తే అక్కడ కాంగ్రెస్ మాత్రం 38.14% ఓటింగ్ని గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా కర్ణాటక ఇప్పుడు మనం అనుకున్నట్టు జేడీఎస్ కూడా 18% అక్కడ లీడింగ్లో 18% తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా అదర్స్ 7% ఓటింగ్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అదే అల్టిమేట్గా మనం చూసుకున్నట్టు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా యాస్టీస్గా కూడా ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మనం మొన్న చర్చించినామో అదే చర్చ ఇప్పుడు యాస్టీస్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సిచ్యువేషన్స్ అల్టిమేట్గా కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం దీంట్లో ప్రధానంగా అసలు ఎక్కడ ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా మనం ఒకసారి సుదీర్ఘంగా చర్చిస్తే కంప్లీట్గా ఏదైతే మనకు బెంగళూరు అర్బన్కి సంబంధించి అంటే గ్రేటర్ బెంగళూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం ఓటింగ్ 37% బీజేపీకి పడితే 41% కాంగ్రెస్కి పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో జేడీఎస్ కూడా కొంత 16% గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ 18లో మనం చూసినాం. అయితే దీంతో పాటుగా ఈసారి కూడా సేమ్ రిజల్ట్ మనకు 23లో కూడా కనబడ్డది. అండ్ దాంతో పాటుగా ఓల్డ్ మైసూర్లో కూడా 18% బీజేపీ గెయిన్ చేస్తే దాంతో పాటుగా 39% ఇటు కాంగ్రెస్ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ 37.5% మనకి ఇక్కడ ముంబై కర్ణాటకలో గెయిన్ చేస్తే దాంతో పాటుగా అక్కడ మనం చూస్తే 39% ఇక్కడ కాంగ్రెస్ కూడా గెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కోస్టల్ కర్ణాటకకి సంబంధించి ఇది క్లియర్గా కూడా బీజేపీ కొంత లీడింగ్ వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ ఏకంగా 44% సంపాదించింది బీజేపీ. బట్ అల్టిమేట్గా కూడా అదే రేంజ్లో 41 లీడ్కి కాంగ్రెస్ వచ్చింది. దాంతో పాటుగా మనం చూస్తే హైదరాబాద్ కర్ణాటకలో చాలా మైనస్ పడింది. ఇక్కడ బీజేపీకి ఇక్కడే చాలా వరకు మైనస్ పడినటువంటి సిచ్యువేషన్. ఎందుకు అనంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది బీజేపీకి. ఎక్స్పెక్టేషన్ ఇక్కడ హైదరాబాద్ కర్ణాటక పైన ఎక్కువ శాతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అక్కడ కంప్లీట్గా స్వీప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేవలం 34% రావడం, అక్కడ కాంగ్రెస్ ఏకంగా 45 to 50 రేంజ్లో దూసుకెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా మైనస్ పడు. అంటే ఓవరాల్గా మనకు సెంట్రల్ కర్ణాటకలో కూడా 36% బీజేపీ గెయిన్ అయితే ఆల్మోస్ట్ 44% అక్కడ బీజేపీ గెయిన్ అయినటువంటి కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అల్టిమేట్ ఓవరాల్గా చూసినప్పటికీ కూడా 34.5% బీజేపీకి వస్తే 42.5% కాంగ్రెస్ కైవసం చేసుకుని 16% వచ్చేసి జేడీఎస్ గెయిన్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదర్స్ వచ్చేసి ఒక 7% మనకి ఇక్కడ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఇందులో అల్టిమేట్గా కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం మనం చూస్తే దీంట్లో వీళ్ళ సుదీర్ఘ చర్చలో మనం చూస్తే ఎక్కడ అసలు బీజేపీకి ఎక్కడ మైనస్ జరిగింది, అసలు ఎక్కడ ప్లస్ అయింది అన్నటువంటి అంశాలలో కూడా మనం లిస్ట్ తీసుకోవడం జరిగింది. సో దానిపైన కూడా ఒకసారి మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఓట్స్ ఎక్కడ పోయినాయి. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా ఈ రెండు పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా స్టూడెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాయి. స్టూడెంట్ ఓటింగ్ 41% కాంగ్రెస్ పైన ఉంటే 41% బీజేపీ పైన వేసింది. దీంట్లో 13% జేడీఎస్ పైన వేస్తే 5% అదర్స్ పైన పడుతుంది. అండ్ దాంతోపాటుగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించి 27% ఇటు ఏదైతే బీజేపీకి పడితే 46% కాంగ్రెస్కి పడ్డది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎంత గెయిన్ చేసింది, ఆల్మోస్ట్ 50% ఇక్కడ గెయిన్ చేసింది. 27 to 46 ఏకంగా ఒక 15% ఆల్మోస్ట్ భారీగా గుంజేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన దాంట్లో కూడా బీజేపీ లాస్ అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంత ప్రైవేటీకరణ చేస్తూ ఉంది బీజేపీ అన్నటువంటి ఆలోచనతో కూడా 39% గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్సెంటేజ్ తీస్తే దాంట్లో 42% కాంగ్రెస్ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ పైన ఒక 10% కూడా రిజల్ట్ కనబడుతుంది. అంటే 38% వేస్తే 38% ఇక్కడ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ వేస్తే 41% కాంగ్రెస్కి పడింది. సో అంత మ్యాటరింగ్ అంత ఆల్మోస్ట్ ఒక 2-3% అక్కడ గెయినింగ్ కనబడుతోంది. బిజినెస్ సెక్టర్కి సంబంధించి ఇక్కడ చెప్పుకోవచ్చు బీజేపీకి ఎక్కువ శాతం బిజినెస్ సెక్టర్లో గెయిన్ అయింది. 41% 45%కి చేరుకుంది. 37 మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. అండ్ దాంతోపాటుగా డైలీ వర్కర్స్కి సంబంధించి 30% బీజేపీకి గెయిన్ అవుతే 48% అంటే ఆల్మోస్ట్ 80% కాంగ్రెస్ ఎక్కువ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో హౌస్ వర్కర్స్కి సంబంధించి సేమ్ అదే రేంజ్లో కనబడుతుంది. 30 + 44 కనబడుతూ ఉంది. అండ్ ఫార్మర్స్కి సంబంధించి 30% బీజేపీకి పడితే 45% కాంగ్రెస్కి పడ్డ సిచ్యువేషన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూస్తే ఈ కేటగిరీస్ వైజ్గా అంటే రిచ్ అండ్ మిడిల్ క్లాస్ పూర్ వెరీ పూర్ కేటగిరీలో చూసినప్పటికీ కూడా 53% బీజేపీకి గెయిన్ అవుతే
30% మాత్రమే కాంగ్రెస్ గెయిన్ అయింది, అంటే రిచ్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలలో. అండ్ దాంతో పాటుగా మిడిల్ క్లాస్ పాపులేషన్ కి సంబంధించి 40% బీజేపీకి గెయిన్ అవుతాయి, 41% కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పూర్ పీపుల్ కి సంబంధించి ఇక్కడ చాలా అంటే మైనస్, బీజేపీకి చాలా మైనస్ పడింది. 21% బీజేపీకి పడ్డది, ఆల్మోస్ట్ 52% కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. 18%, కేవలం 18% వెరీ పూర్ పర్సెంట్లో 18% ఇక్కడ మనకు వెరీ పూర్ బీజేపీకి ఇస్తే 59% అక్కడ కాంగ్రెస్ గెయిన్ చేసింది. అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ కి ఎక్కడ కూడా తగ్గలేదు. ఆల్మోస్ట్ 1-2 ప్రాంతాలలో లైక్ ఇక్కడ పూర్ అండ్ వెరీ పూర్ లో చూస్తే మైనస్ లో పడిపోయింది, రిచ్ అండ్ మిడిల్ క్లాస్ లో వస్తే కొంచెం హైప్ లో ఉంది. అయినప్పటికీ కూడా కంప్లీట్లీ వ్యతిరేకత అనేది తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వ్యతిరేకత ఆల్మోస్ట్ వ్యతిరేకత అనేది కంప్లీట్ గా మనకు కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు మనం అల్టిమేట్ గా పొద్దున్న నుంచి చూస్తున్నటువంటి కూడా ఒకసారి బేస్ చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి మొత్తం 32 సీట్లు గ్రేటర్ బెంగళూరుకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు ఉంటే, గ్రేటర్ బెంగళూరులో 14 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటే 7 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక స్థానం జేడీఎస్కి వెళ్తే 0, అక్కడ అదర్స్కి 0 వచ్చేసింది. నెక్స్ట్ కోస్టల్ కర్ణాటకకి సంబంధించి 14 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంటే 7 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. జేడీఎస్ కానీ అదర్స్ కానీ అక్కడ 0%. అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 21 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ ఓటింగ్ పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక సెంట్రల్ కర్ణాటకకు సంబంధించి 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 35 అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో 7 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది, మిగతా 24 వచ్చేసి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 3 సీట్లు మాత్రము జేడీఎస్కి పడ్డాయి. దాంతోపాటు అదర్స్ 1 కనబడతా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ కర్ణాటక, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంది, ఆ తర్వాత మైనస్ లో పడిపోయి కంప్లీట్ గా ఇక్కడ బీజేపీకి 7 అంటే దాదాపుగా కూడా 31 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే, 31 స్థానాలు ఉంటే దాంట్లో 7 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 20 స్థానాలలో కాంగ్రెస్ మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడ జేడీఎస్ కూడా 2 స్థానాలు, అదర్స్ 2 స్థానాల్లో వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ముంబై కర్ణాటకలో కూడా సేమ్ మళ్ళీ మైనస్ లో పడిపోయింది. బీజేపీ 11 సీట్స్ గెయిన్ చేసుకుంది. ఆల్మోస్ట్ అక్కడ అసెంబ్లీ స్థానాలు కూడా 50 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు బీజేపీ గెయిన్ చేసుకుంటే 37 స్థానాలే ఇటు కాంగ్రెస్ గెయిన్ చేసుకుంది. అండ్ 37 స్థానాల్లో కాంగ్రెస్ గెయిన్ చేసుకోవడంతో మరింత హైప్ ఇక్కడ పెరిగిపోయింది. అండ్ జేడీఎస్ దాంతో పాటుగా అదర్స్ 1 మాత్రమే సీట్లు కేటాయించుకోవడం జరిగింది. ఇక అల్టిమేట్ గా ఓల్డ్ మైసూర్ కి ఇది చాలా కీలకం. ఈ ఓల్డ్ మైసూర్ అనేటువంటి ప్రాంతంలో 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 55 అసెంబ్లీ స్థానాలలో 13 స్థానాలు బీజేపీ గెయిన్ చేసుకుంటే 27 స్థానాలు కాంగ్రెస్ గెయిన్ చేసుకుంది. 14 స్థానాలు ఇక్కడ జేడీఎస్ కి చాలా వరకు ఇక్కడ లీడింగ్ ఇచ్చింది. 1 స్థానం మాత్రం అదర్స్ పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అల్టిమేట్ గా 2018, 2023కు సంబంధించినటువంటి లీడింగ్ పాయింట్స్ మనం చూస్తే ఈ విధంగా కనబడతా ఉంది. రాజశేఖర్, కంప్లీట్లీ ఈ వర్షన్ కనబడతా ఉంది మనకి. ఈ వర్షన్ కాకుండా ఇక నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే ప్రధానంగా బీజేపీ పార్టీ ఈసారి ఒక వినూత్నమైన ప్రయత్నం కూడా చేసింది. కొత్త వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 79 మెంబర్స్. అది కూడా చాలా వరకు పార్టీకి కొంత ఈరోజు సీట్ల సంఖ్య తగ్గిపోవడానికి ప్రభావం కనిపించిందని కూడా మనకు క్లియర్ గా అర్థం. మరి ఇప్పుడు దానిపైన ఒకసారి మనం వెంకటాచారి గారిని అడుగుదాం. ఇప్పుడు వెంకటాచారి గారు కొత్త వాళ్ళను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది, వాళ్ళతో కొంత పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 70 వరకు కూడా కొత్త పాపులేషన్ ఉంది అందులో. సో వాళ్ళ ఇంపాక్ట్ అంటే కొత్త వాళ్ళు కావడంతో కొంత మైనస్ పడిందంటారా బీజేపీకి? అదేం లేదండి, అందులో ఏం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా యువతని ప్రోత్సహిస్తుంది. అలాగే మా పార్టీ సిద్ధాంతంలోనే ఉంది, 70 ఏళ్ళు పైబడిన వారు మాక్సిమం ఎలక్షన్స్ కి దూరంగా ఉంటారు. తర్వాత రాజ్యసభ కానీ అట్లాంటి గవర్నర్ పోస్టులో కానీ వారిని పంపించడం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక కార్యక్రమం. అందులో భాగంగానే కొత్త వారిని తీసుకురావడం జరిగింది. అలాగే ఎక్కడైతే అభియోగాలు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేసి వారి ప్లేస్ లో కూడా కొత్త వారికి ఈ రోజు అవకాశం కల్పించడం జరిగింది. ఇది మీరు అన్నట్టు ఒక వినూత్న ప్రయత్నమే. అండ్ ఇంకోటి, కార్యకర్తలకు కూడా ఒక బూస్ట్ ఇచ్చే అంశం. ఎందుకంటే పార్టీ కోసం పాటుపడుతున్నప్పుడు మాకు కూడా అవకాశం వస్తుంది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అని ఈ రోజు కర్ణాటక ఎన్నికలు ప్రూవ్ చేయడం జరిగింది. 79 మంది, దాదాపు 80 మంది కొత్త వారికి స్థానం కల్పించడం అనేది అది చాలా డేరింగ్ డెసిషన్. ఎందుకంటే ఒక రూలింగ్ స్టేట్ ని ఏ పార్టీ అయినా వదులుకోవడానికి సిద్ధపడదు. కానీ కొత్త జనరేషన్ రావాలి, రాబోయే తరాలకి రాజకీయాలను పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు అక్కడ అంతమందికి కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టిందని మాత్రం నేను ఎక్కడ అనుకోను. ఇది ఒక
హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా అత్యంత అత్యంత స్థానాల్లో కూడా యువకులకే ప్రాధాన్యత లభిస్తుంది అనేది కూడా ఈ రోజు కర్ణాటక ఎన్నికలు ప్రూవ్ చేశాయని మేమైతే భావిస్తున్నాం. సో కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రాన బీజేపీ అనేది ఎక్కువ యువత వైపు ఉంది. యువతకి రాజకీయంలో అవకాశం కల్పించాలి, వారికి స్థానం కల్పించాలని సీట్లు ఇచ్చింది, కొత్త ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి యువత మాత్రం ఎందుకు అంటే యువకులకి సీట్ ఇచ్చినప్పుడు కూడా ఆ యువత ఓటు శాతం అనేది ఎందుకు తగ్గిందంటే ప్రధానంగా యువత ఓటు అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇందాక ప్రణయ్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ యువత మహిళలు అనే ఓట్లు కీలకంగా మారినటువంటి పరిస్థితి. కానీ ఒక అభ్యర్థులు యువకులను నిలబెట్టినప్పుడు కూడా ఎందుకు ఓటింగ్ శాతం రాలేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇంతకు ముందే చెప్పానండి, కాంగ్రెస్ మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లారు. అదే అట్ ద సేమ్ టైం మీరు బీజేపీ మేనిఫెస్టో చూస్తే యువకులకి సంబంధించి ఎలాంటి పర్టికులర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయలేదు. బట్ వారు బీజేపీ ఆలోచించింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైనా పథకం తీసుకొచ్చినప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలనేది ఒక స్టేట్ ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంటది. ఈ రోజు అదే రకంగా తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ రోజు కర్ణాటకలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసి తదనంతరం దేశవ్యాప్తంగా దాన్ని విస్తరింపజేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. కాబట్టి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకాల ఈ రోజు యువత కూడా వారి ప్రతిభను చూపించారు. కాబట్టి ఆ డెసిషన్ ని సమర్థిస్తానని చెప్పి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కానీ యువకులు కూడా మాతో లేరని మేము ఏం అనుకుంటలేము. ఖచ్చితంగా ఇంతకు ముందు ప్రణయ్ గారు చెప్పినట్టు దాదాపు 35% మంది యువకులు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఫేవర్ గా ఓటేయడం జరిగింది. కానీ ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ నిరుద్యోగ భృతి అని ఒకటి పెట్టి 3,000 ఇస్తాము ఎవ్రీ మంత్ అని చెప్పిందో ఇప్పటి వరకు అది ఆచరణ సాధ్యం కాలేదు. సేమ్ ఇదే స్కీమ్ ని కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పి ఈ రోజు యువకులని ఒక ఆచరణ సాధ్యం కాని హామీతో మోసపుచ్చింది. కాబట్టి ఈ రోజు యువకులు కూడా ఎక్కువ మంది మాకంటే దాదాపు ఒక 5 నుంచి 6% మంది వారికి ఎక్కువగా ఓటేయడం జరిగింది. సో దీనివల్ల కోల్పోయేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజు మేము దేశవ్యాప్తంగా కాదు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యకర్తలకి అలాగే జనాలకు కూడా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అదే మేనిఫెస్టోని కాపీ క్యాట్ గా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రచురించడం జరిగింది. దాని మీదనే ఈ రోజు విజయం సాధించడం జరిగింది అనేది కూడా తెలంగాణ ప్రజలు దాన్ని చూడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు 2 పార్టీలు కలిసే ఎలక్షన్లకు వస్తాయని బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే బీఆర్ఎస్ మిత్రుడు కూడా పదే పదే కాంగ్రెస్ గెలవడం చాలా ఆనందకరం అనడం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా సూచనలు ఉన్నట్టున్నాయి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఎన్నికల్లోకి రావాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాం. ఏ పోలింగ్ బూత్ లో కూడా 100 ఓట్లు పోలైతే దాంట్లో 51 ఓట్లు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక దానికి అనుగుణంగానే కూడా పడుతున్నాయి. దానికి అనుగుణంగానే మేము ఏదైతే చెప్పండి. మేము కాంగ్రెస్ గెలవడాన్ని మేము అభినందిస్తున్నాము అంటే అక్కడ మేము బీజేపీ ఓటమిని మేము ఆనందిస్తా ఉన్నాము, బీజేపీ ఓడిపోవడాన్ని మేము ఆనందిస్తా ఉన్నాము. ఏదైతే దక్షిణ భారతదేశం నుండి బీజేపీని తరిమేసినందుకు మేము ఆనందపడతా ఉన్నాము. మేము ఎంజాయ్ చేసేది బీజేపీ ఓటమిని. మా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు దేశాన్ని ఏ స్థితికి దిగజారుస్తా ఉంది. ఈరోజు పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నది మేము. మీరు మొన్నిచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి అవార్డులలో మొదటి 4 అవార్డులు కైవసం చేస్తున్నది మేము, 30% అవార్డులు గెలుచుకున్నది మేము. ఈరోజు ప్రతి పథకాన్ని మీ యొక్క కేంద్ర మంత్రులు ప్రశంసిస్తూ మీరు ఇక్కడి నాయకులు వ్యతిరేకించే పరిస్థితి. దేశంలో నంబర్ 1 స్థానంలో మీరే ఉన్నారు. అత్యంత ఎక్కువ శాలరీ తీసుకున్న మంత్రుల్లో కూడా దేశంలో నంబర్ 1 స్థానంలో మీరే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ అన్ని కాదు చాలా ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే మా నాయకులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారో ఆ నాయకుల యొక్క ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఈ రోజు మేము ఏదైతే ఎమ్మెల్యేలకు జీతం ఇస్తున్నామో, మీరు 3 అంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు 3 ఎమ్మెల్యేలు, ఆ 3 ఎమ్మెల్యేలకు కూడా అదే జీతభత్యాలను ఇస్తా ఉన్నాం కదా. మేము మీకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే జీతాన్ని కదా తీసుకునేది. సమానంగా ఉంటది, అది గమనించాలి. మేము అదే చెప్తున్నాం, చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జీతమే 2 లక్షలు దాటినప్పుడు మీ ముఖ్యమంత్రి జీతం 4,16,000 తీసుకుంటున్నారు.
ఇదంతా బోగస్ అనే విషయం జనాలకు కూడా అర్థమవుతుంది. తెలంగాణ ఈ జనాలు రోజు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. తెలంగాణ కాబట్టి ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ రాష్ట్ర అనే అంశం కోసం పోరాటం చేసింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎవరు. రోజు మీరు ఉన్నదే ఇద్దరు. ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజే విరమించారు మిత్రమా. ఉస్మానియా ఎవరు చెప్పారు మిత్రమా మీకు? బ్రదర్, నేను ఒక జేఎన్టీయూ యూనివర్సిటీ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి నాయకుడిని. సోషల్ మీడియాలో చూడండి, మొట్టమొదటి అరే సోషల్ మీడియా కాదు బ్రదర్, నేను ఉన్నాను. నేను ప్రత్యక్షంగా కేసీఆర్ గారు మీరు నిజాలు చెప్పాలి. మొదటి రోజు అరే నిజాలే మాట్లాడుతున్నాం బ్రదర్, మొదటి రోజు నిజాలే మాట్లాడుతున్నాం మేము. ఏదైతే జాయిన్ అవ్వడం జరిగింది మీ ముఖ్యమంత్రి, రోజున్న ముఖ్యమంత్రి, ఆనాడున్న ఉద్యమ నాయకుడు అని చెప్పి ఈ రోజు అప్పుడు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి జరిగింది. కాకపోతే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ తరిమి కొడతారో అనే ఉద్దేశంతో ఆ రోజు హాస్పిటల్లో వండుకొని యాక్షన్ చేసింది తప్ప ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా చేసిన దీక్ష కాదు అది. ఖచ్చితంగా దాని మీద అమరవీరుల ఈ రోజు ఉస్మానియా విద్యార్థులు మాతో ఉన్నారు, జేఎన్టీయూ విద్యార్థులు మాతో ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మాతో ఉన్నారు. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత మాది. ఈ రోజు ఎవరు బల్కసుమన్, ఎవరు గాదరి కిషోర్, ఎవరు గవ్వల బాలరాజు, ఎవరు మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామి గారు, వెంకటాచార్య గారు, ఇప్పుడు మీరు ఇద్దరు చెప్తా ఉన్నారు, మీ ఇద్దరు పార్టీల పైన కొత్త బురదలు జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రోజు కర్ణాటకలో వర్కౌట్ అయింది. కానీ రేపు పొద్దున వారు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేదంటే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఈ ఇంప్లిమెంటేషన్ తో కాంగ్రెస్ ఇక్కడ వేరే బలోపేతం అయితే పరిస్థితులు ఏంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఒకవైపు బీజేపీ 90 స్థానాలు సాధిస్తాం తెలంగాణలో అని చెప్తా ఉన్నారు, మరోవైపు 100 పైగా స్థానాలు బీఆర్ఎస్ సాధిస్తామని చెప్తా ఉన్నారు. మరి అల్టిమేట్ గా ఒకవేళ ప్రియాంక గాంధీ రాకతో తెలంగాణ విద్యార్థి సంఘం అంతా విద్యార్థులంతా కూడా ఒకవేళ ఇదే ఆలోచన కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి ఆలోచన ఇక్కడ తీసుకొస్తే పరిస్థితులను ఆలోచిస్తా ఉన్నారా? ఈ రోజు కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ప్రియాంక గాంధీ యువగర్జన యూత్ డిక్లరేషన్ పెట్టిందో యూత్ డిక్లరేషన్ లో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? వెంకటాచార్య గారు, అక్కడ యూత్ డిక్లరేషన్ లో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా వెంకటాచార్య గారు 1 సెకండ్, ఒక సెకండ్, 60 సంవత్సరాలు పైబడ్డ నాయకులే. మీ యూత్ డిక్లరేషన్ లా మీరు ఆ సభ మీద ఏ యూత్ ను కూర్చోబెట్టిర్రు? ఎవరున్నారు అక్కడ? ఆ డిక్లరేషన్ సభలు ఉన్నటువంటి విహెచ్ హనుమంతరావు వయసు ఎంత, పొన్నాల లక్ష్మయ్య వయసు ఎంత, వయసు మళ్ళినటువంటి వృద్ధ మానవులందరినీ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్తే నవ్విపోదురు కాక. మీరు కూడా చూశారు, యూత్ సభల స్టేజ్ మీద ఉన్నది ఎవరు, మాట్లాడేది ఎవరు? ఏవైతే అనితర సాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఒక తెలంగాణ ప్రజలు మభ్యపెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా శక్తివంతమైనటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధనలా వీళ్ళందరూ కూడా. స్వామి గారు, మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో యువత ఎక్కడ ఉంది, యువతకు ఆదర్శంగా ఇచ్చేందుకు యువత ఎక్కడ కనబడతా ఉంది, అలా విహెచ్ ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా అని చెప్పేసి అంటున్నా ఉన్నారు. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఎంతమంది యువత ఉంది? విద్యాశాఖ మంత్రి ఎవరు, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడరే. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రోజు మా నాయకులు కేటీఆర్ గారు వయసు 46 సంవత్సరాలు. ఈ రోజు ఆయన 2 టర్ములు మంత్రిగా చేసినాడు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క వయసు బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇలా మంత్రివర్గంలో బీసీలు ఎంత మంది ఉన్నారు? మీరా మాట్లాడేది బీసీల గురించి? మీరా కనీసం ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని వాళ్ళు మీరా మాట్లాడేది? ఓబీసీ కుల జనగణన చేయండి, మీరా మాట్లాడేది? బీసీ మండల కమిషన్, దాంతో పాటు 12 మంది బీసీ మండల కమిషన్ ఈ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా బీసీలు ఓబీసీ కమిషన్ లో కనీసం మెంబర్ బ్రదర్. మీరు ఓబీసీ కమిషన్ లో సభ్యులు ఉన్నారా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను, మీరు చెప్పండి. ఒక నూనె ఒక కులాన్ని గుజరాత్ లో ఉన్నటువంటి ఒక కులాన్ని బీసీలలో కలిపి ఈ రోజు మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాడు. ఎస్, మోడీ బీసీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఎస్ ఓబీసీ కుల జనగణన ఎందుకు చేయరు? ఈ రోజు ఓబీసీ సెన్సస్ ఈజ్ అ నేషనల్ కన్సర్న్ ఇన్ ద నేషన్. ఈ దేశంలో
ఓబీసీ కులాల యొక్క కుల జనగణన అనేది చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఈ రోజు పార్లమెంటు వేదికగా అప్పటి హోంశాఖ మంత్రి ప్రకటించిండు 2018 రానున్నటువంటి 21 ఏదైతే సెన్సస్ చేపట్టబోతా ఉన్నామో ఆ సెన్సస్ లా కుల జనగణన చేయబోతామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్టు మీరు ఈ రోజు కుల జనగణన చేయట్లేదు. ఈ రోజు ఒక నూనెగాన్ల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధాని మోడీ గారు బీసీ మంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. ఏది ఓబీసీ మంత్రిత్వ శాఖ, ఓబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఓబీసీలకు బడ్జెట్ ఆరోపణ చేసే ముందు ఆరోపణ చేస్తా ఉన్నాను. ఉందా ఓబీసీ మంత్రిత్వ శాఖ? మీకంటే గట్టి కూడా నేను సౌండ్ చేయగలుగుతా. బట్ నేను చెప్తా ఉన్నాను, నేను అడుగుతున్న పాయింట్ దాన్ని చెప్పండి. ఈ రోజు మీరు స్టేట్ రూలింగ్ ఉండి ఇక్కడ బీసీ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు ఎంతమంది చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉన్నారు. ఒక నిమిషం అయితే మళ్ళీ వెంకటేశ్వర గారు వర్షం విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. 12 మంది కేబినెట్ హోదా కల్పించి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో మంత్రులను చేసిన ఘనత ఎస్సీ ఎస్టీ నరేంద్ర మోదీ గారిది. 27 మంది బీసీలను మంత్రులను చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే అని తెలంగాణ రాష్ట్రంలో చేసిరండి 2014లో. మరి దాని ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది వీళ్ళకి ఒక క్యాల్కులేషన్ ఉంది కదా. మరి దాని ప్రకారం మంత్రివర్గ కూర్పు ఎందుకు జరగలేదు? ఈ రోజు కేవలం 2% ఉన్న మంత్రులు 6 మంది 7 మంది ఉంటారు మంత్రివర్గంలో. ఇదా న్యాయం? వీళ్ళ మాట్లాడేది బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, వీళ్ళ అట్టడుగు వర్గాల న్యాయం చేసేది. మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు ఒక యునానిమస్ రిజల్యూషన్ చేసినాం. ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఓబీసీలకు మాటలు మాట్లాడి ఈ రోజు దళితులకు ఏది ఆచర్య సాధ్యం కాదు. మీరు అడగండి బ్రదర్, నేను నేరుగా ప్రశ్న అడుగుతా ఉన్నా, నేను నేరుగా మిమ్మల్ని సంధిస్తా ఉన్నా. ఓబీసీల మీద మీ యొక్క ఉద్దేశం ఏంటిది? ఓబీసీ సెన్సస్ మీరు ఎందుకు జరపరు? ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయరు? మీరు చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉందా బీసీలకి? బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నాడు. గంగుల కమలాకర్ మంత్రి పేరు కూడా చెప్తాడు. నేను చెప్పేది ఏంటండి, బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు అది చెప్పండి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినంత మాత్రాన బీసీ లోన్లు మీరు ఆపేసి ఎన్ని రోజులు అవుతుందో అది కూడా ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. ఈ రోజు గంగుల కమలాకర్ బీసీ కాదా? శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? తలసారి శ్రీనివాస్ యాదవ్ బీసీ కాదా? ఇలా మీరు పర్సెంటేజ్ ఎంత ఉంది? వన్ సెకండ్ వెంకటారి గారు, 1 సెకండ్ స్వామి గారు. ఇప్పటి వరకు కూడా కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ తెలంగాణపై పడుంది అన్నటువంటి ఆలోచన కొంత కొనసాగించినప్పటికీ కూడా మంత్రి కేటీఆర్ ఇప్పుడే ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఒక సవాల్ వినడం జరిగింది. కాంగ్రెస్ గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో ఒరిగేదేం లేదు, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు అయ్యేదేం లేదు అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఒక సమాధానాన్ని పిలిచారు. తెలంగాణ ప్రజానికం చింతపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎగిరేది గులాబీ జెండే అంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి వెంకటాచారి గారు మీరేం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఫేస్ చేస్తుంది. కంపల్సరీ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ కి నూకలు చెల్లినాయి. వాళ్ళు ఎప్పుడైతే పేరు మార్చుకొని తెలంగాణని వారి పేరు నుండి తొలగించడం జరిగిందో ఆ రోజే తెలంగాణతో వీరికి ఉన్న సంబంధం తెగిపోయింది. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కూడా తెలంగాణతో వీరికి ఉన్న సంబంధాన్ని తెంచేయడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓన్ చేసుకుంటది. రాబోయే రోజులలో మేము ఏవైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం దిశగా అడుగులు వేయాలని తెలంగాణ స్టేట్ ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయాలని జనాలకి ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నామో అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయని ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయి అనే ఒక ఆలోచన ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాక్షసుడు రాజ్యాన్ని ఆక్రమిస్తే ఇంకో రాక్షసుడు సంతోషించినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాన్ని ఆక్రమించినంత మాత్రాన ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు సంతోషపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. కర్ణాటకలో ఉన్న సంస్కృతి అది. 5 ఏళ్ళకి ఒకసారి వారు గవర్నమెంట్ ని చేంజ్ చేస్తుంటారు. అండ్ ప్లస్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. అలాగే ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి ప్రణయ్ గారు, మనం తీసుకుంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కలిసి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఓడించవచ్చు. కానీ రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ముఖ చిత్రం అలాగ ఉండబోతుంది.
ఖచ్చితంగా ఆ ఎన్నికలప్పుడు కూడా మా కేంద్ర నాయకత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. ఇప్పటికే పన్నా ప్రముఖులతో సహా కింది నుండి గ్రామ స్థాయి నుండి ఎలాగైతే కమిటీలు ఏర్పాటు చేసుకొని మేము ఒక కార్యాచరణ రూపొందించుకున్నామో ఖచ్చితంగా రాబోయే రోజులలో అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. మా పథకాలను కూడా ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారి పథకాలను వీరి పథకాలని చెప్పుకొని ఒక అబద్ధపు ప్రాపగండా జనాల్లోకి తీసుకెళ్లి ఈ రోజు మేము రేషన్ షాప్ల ద్వారా ఇస్తున్న 5 కిలోల బియ్యం 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న ఆ బియ్యం కూడా మావే అని చెప్పుకునే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు వీళ్ళున్నారు. అలాగే రైతుల వద్ద నుండి ప్రొక్యూర్ చేస్తున్న ఏవైతే రైస్ ఉంటాయో అవి కూడా మేమే తీసుకుంటాం అనే ఒక అబద్ధ ప్రచారాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఇలాంటి అబద్ధపు ప్రచారాల మీద అబద్ధాల పునాదుల మీద ఈ రోజు ఇక్కడున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది. రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తరపున ప్రజలు పొందుతున్న లాభాలేంటియో కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే వరకు కూడా కార్యకర్తలుగా మేమైతే విశ్రమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఒకసారి స్వామి గారి వర్షన్ ఉంది. స్వామి గారు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఎటువంటి ఒరిగేది లేదు, మాకు ఎటువంటి భయం లేదు, మా మెజార్టీ మాకే ఉంది, మా ఫలితాలు మాకు అన్ని అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పినటువంటి వర్షన్లో ఆయన ట్వీట్ కూడా చేస్తారు. దానికి మీరు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ యొక్క పరిస్థితులు వేరు, కర్ణాటక యొక్క పరిస్థితులు వేరు. కర్ణాటకల మరి బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉండే ఆ బీజేపీ గవర్నమెంట్ మరి వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ప్రజలు ఒక విముక్తి కోరుకొని అక్కడ మరి బీజేపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అక్కడ గద్దెనెక్కించడం జరిగింది. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటిది కాంగ్రెస్ పార్టీ, ఏంటిది బీజేపీ పార్టీ? వీళ్ళు కనీసం ఒక ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు ఈ రాష్ట్రంలో. వాళ్ళ స్థానాలు ఎన్ని, వాళ్ళు పోటీ చేసిన స్థానాలు ఎన్ని, వాళ్ళు గెలిచిన స్థానాలు ఎన్ని, వాళ్ళ కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కదా. వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, వాళ్ళకు వచ్చిన స్థానాలు ఎన్ని? 119 స్థానాలు పోటీ చేస్తే వాళ్ళకు మొదటిసారి వచ్చిన స్థానం ఒకటే ఎమ్మెల్యే గెలిచిండు. బై ఎలక్షన్లల్లో మళ్ళా వాళ్ళకి 2 ఎమ్మెల్యేలను గెలిచి వాళ్ళ యొక్క సంఖ్యను 3కు పెంచుకున్నారు. 4వ ఎమ్మెల్యేని పెంచుకుందామంటే మరి ఆ 4వ సంఖ్య పెరగలే. ఉన్నది 3 మంది ఎమ్మెల్యేలే బీజేపీ పార్టీకి. మరి ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ స్థానాలన్నీ వేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు 5. ఏదో బెంగళూరులో కర్ణాటకలో గెలిచిన వాళ్ళు మళ్ళీ వచ్చి తెలంగాణలో గెలుస్తారా? గెలవరు కదా. ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో వాళ్ళకి అవకాశం లేదు. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేది మా బీఆర్ఎస్ పార్టీయే. ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు ఆశీర్వదించడం జరిగింది. రానున్న మరి 3వసారి ఎన్నికలలో కూడా తెలంగాణలో ఎగిరేది పింక్ గులాబీ జెండాయే, గులాబీ జెండానే. ఎస్, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ వెంకటాచారి గారు. సో ఉదయం నుంచి కూడా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మినిట్ టు మినిట్ అమ్మా న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సో ఈరోజు సాయంత్రం 7:30కు కూడా ప్రత్యేక డిబేట్ను కూడా ఇవ్వబోతా ఉంది. కర్ణాటక ఎన్నికలపై ఓటమి పాలైనటువంటి బీజేపీ ఎందుకు ఓటమి పాలైంది, కాంగ్రెస్ గెలవడానికి గల కారణాలేంటి, దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తోంది. సో మరో డిబేట్ పాయింట్తో కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.